నమస్తే మాస్టర్స్. మహోతార్ ఫౌండేషన్కి, రంగనాథ్ మాస్టర్కి, అలాగే మన కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకి, మహోతార్ బాబాకి, సమస్త గురు మండలికి, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు 16వ బ్యాచ్ 12వ రోజు అండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మనం ప్రాణాయామ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్లో చిన్ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్లో విష్ణు ముద్ర పెట్టుకొని, తెలుసు కదా అందరికి. ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామ. రైట్ సైడ్ బొటన వెళ్తూ రైట్ నోస్ క్లోజ్ చేస్తూ ఓన్లీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి మాస్టర్స్. ఫాస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ ఓన్లీ లెఫ్ట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం చేసుకుందాం. లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి ఓన్లీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ క్లోజ్ చేయండి. ఓన్లీ రైట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకుని సేమ్ చిన్ముద్ర కంటిన్యూ చేయండి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్, ఎంత వీలైతే అంతసేపు, ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్ చేస్తూ మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. ఓకే, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, రైట్ నుంచి బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేసుకుందాం. అందరూ 2 చేతులు ఇలా పెట్టుకోండి. శ్వాసను తీసుకున్నప్పుడు పైకి అనండి, శ్వాసను వదిలేటప్పుడు కిందికి పెట్టుకోండి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఫాస్ట్గా, కొత్త వాళ్ళైతే స్లోగా చేసుకోండి, ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా చేసుకోండి. ఓకే, డైలీ 20 టైమ్స్ అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. 2 చేతుల చిన్ముద్ర పెట్టుకోండి. తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కాలేటట్టు చూసుకోండి మాస్టర్స్. అప్ డౌన్, మీ ముందు ఏదైతే ఉందో దాన్ని అప్ డౌన్, ఓన్లీ తల మాత్రమే. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే మనకు ముందు ప్లేస్ అని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన నుదురు కొన భాగం ఉంటుంది కదా, ఆ నుదురు భాగాన్ని తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే నుదురు కొన భాగాన్ని, మళ్ళీ నోస్ కిందికి ఈ
ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చండి. ఓకే మాస్టర్స్. అప్ డౌన్ 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 అప్ డౌన్. ఓకే మాస్టర్స్, నేను స్పీడ్ చెప్పినా మీరు స్లోగా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ లెఫ్ట్ రైట్. తల తిప్పొద్దండి, ఓన్లీ ఐస్ మాత్రమే. లెఫ్ట్ రైట్. ఫస్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. లెఫ్ట్ సైడ్ మీకు ఎంత వీలైతే అంత దూరం చూడండి. అలాగే రైట్ సైడ్ కూడా సేమ్, మీకు ఎంత దూరం ఉందో, మీకు ఎంత వీలవుతుందో అంత చూస్తూ ఉండండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు క్లాక్ వైజ్ రౌండ్ అంటే రైట్ టు లెఫ్ట్. మీ నోస్ ఇక్కడ కొన భాగానైనా చూసుకోవచ్చు, లేకపోతే మీకు ముందు వాచ్ కానీ వాల్కి ఏదన్నా ఉంటే దాన్ని సర్కిల్ లాగా చేస్తూ రౌండ్ చేస్తూ ఉండండి. ఓకే, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ రౌండ్ అండి, క్లాక్ వైజ్. 1 2 3. మీకు ఎంత వీలైతే అంత చుట్టూ చూస్తూ ఉండండి. నేను 1 అనగానే 1 అయిపోవాలనేసి ఏమీ లేదండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉంది కాబట్టి నాకు తొందరగా అవుతుంది. ఓకే, 2 3 4 5 6 7 8 9 10. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ రైట్. తల తిప్పకుండా చిన్ముద్ర అలాగే కంటిన్యూ చేయండి. లెఫ్ట్ టు రైట్ చుట్టూ మీకు ఎంత వీలైతే అంత దూరం చూస్తూ ఉండండి. లెఫ్ట్ టు రైట్ 1 2 3. కొత్త వాళ్ళు నిదానంగా చేయండి. 4 5 6 7 8 9 10. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ అప్ రైట్ డౌన్ అంటే ఇంటూ షేప్లో. ఓకే, లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కదిలేలా చూసుకోండి మాస్టర్స్. లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రైట్ అప్ లెఫ్ట్ డౌన్. రైట్ సైడ్ అప్ చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్. రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వాటర్ కంపల్సరీ అండి. బాటిల్ దగ్గర పెట్టుకోండి, గ్లాస్ కానీ బాటిల్ కానీ వాటర్ తీసుకొని మెడిటేషన్ అయిపోగానే మాస్టర్ చెప్పినా చెప్పకపోయినా మనం కంపల్సరీ చేసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత, ఎందుకంటే మనము మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి బాడీ హీట్ జనరేట్ చేస్తుంది. అందరూ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు మెడిటేషన్ అయిపోయినాక సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకు మాస్టర్ వస్తారు, దాని గురించి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మెడిటేషన్ మన మనసుకి ఎంత అవసరమో, మన బాడీకి ప్రాణాయామ ఎక్సర్సైజ్ ఫుడ్ రిలేటెడ్ అది కూడా అంతే అవసరం. కాబట్టి మన బాడీ ఉంటేనే మనం మెడిటేషన్ చేయడానికి, ఏదైనా కూడా ప్రతిదీ మనం బాడీ ఉంటేనే చేస్తాం.
అందుక దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేది అది మన బాధ్యత. ఎవరిది ఉండదు. మన రెస్పాన్సిబిలిటీ మనది కాబట్టి మనమే చూసుకోవాలి. అందుకని మనం మెడిటేషన్‌కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో, ఎక్సర్‌సైజ్ కూడా అంతే ఇవ్వాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలండి. నేను మెడిటేషన్‌లోకొచ్చాను, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఇంకా రావు అనేసి లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మేజర్ రోలు చేస్తుంది కాబట్టి, మనం దానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఒకేసారి అందరిని చేంజ్ అవ్వమనట్లేదు. కొంచెం, 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 కొంచెం రోజు కొంచెం చేంజ్ అవ్వాలి. మనకు మనమే చేంజ్ అవ్వాలి. మన ఇంట్లో మనం ఒక్కరం చేంజ్ అయితే, మన పిల్లలు, మన ఫ్యామిలీ, నెక్స్ట్ మనం చూసి మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. మనం చేంజ్ అవుతే పక్కనోళ్ళు ఆటోమేటిక్‌గా గుర్తిస్తారు. మనం వాళ్ళకేం బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే మాస్టర్స్. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ 2 చేతుల వేళ్ళలో వేలు పెట్టుకోండి. ఈ బొటన వేలు ధ్యాన ముద్ర అంటే బొటన వేలు లాక్ చేయండి. ఇది తర్వాత ఎలా ఉన్నా పర్లేదు. స్టార్టింగ్ అయితే ఇలా పెట్టుకొని కూర్చోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు స్పెక్స్ తీసేయండి. కింద కూర్చున్న వాళ్ళు పద్మాసనం గాని, వజ్రాసనం, స్థిర సుఖాసనం ఇది అనేసి ఎక్కడ చెప్పలేదండి. మనకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోవచ్చు. అలాగే మనం కింద కూర్చున్న వాళ్ళు కంపల్సరీ ఏదైనా నాప్కిన్ గాని, మ్యాట్ గాని వేసుకొని కూర్చోండి. ఉత్తి నేల మీద కూర్చోకూడదు. చైర్‌లో, సోఫా, బెడ్ అయితే పర్లేదండి. అలా కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. ఓకే మాస్టర్స్. స్పెక్స్ కంపల్సరీ తీసేయాలండి. మన రూమ్ మెడిటేషన్ చేసేటప్పుడు చీకటిగా ఉండేలా చూసుకోండి. ఓకే మాస్టర్స్. మనం కంటిన్యూ చేద్దాం. జెంట్స్ ఎవరైనా షర్ట్, టవల్ కానీ కప్పుకొని ఉండాలండి. లేడీస్ ఎవరైనా నైటీ వేసుకున్న చున్నీ కంపల్సరీ. ఓకే మాస్టర్స్. దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే మన వీడియోస్ మనమే కాదు, మళ్ళీ మన వీడియోస్ చాలా మంది చూస్తారు కాబట్టి ఇది అందరూ గమనించాలి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. ఏ మంత్రము, ఏ నామజపము ఏది లేదండి. మన శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే పట్టుకుందాం. శ్వాస ఉన్నంత సేపే మనము శివుడిలాగా ఉంటాము. శ్వాస లేకపోతే శవంలాగా. అంటే శ్వాస ఉన్నంత సేపే మనము ఉన్నట్లు. ఓకే. అందుకే శ్వాసను మాత్రమే పట్టుకుందాం. ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా అంటే మన శ్వాస, మనం తీసుకున్నటువంటి శ్వాస దాన్ని గమనించాలి. మనం ఏం చేయనవసరం లేదు. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేస్తూ కూర్చోండి. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ తేడా తెలుస్తుంది మీకు. ఒకే రోజులో తెలీదు. కంపల్సరీ అందరూ 41 డేస్ మినిమమ్ మనం అయ్యప్పమాల, శివమాల వేసుకుంటాం కదా! అవెందుకు 41 డేస్ అంటే మనం అలవాటు పడడానికి. అలాగే మనం మెడిటేషన్ అలవాటు చేసుకోవాలంటే మినిమమ్ 41 డేస్ కంపల్సరీ చేయాలి. శాకాహారం కంపల్సరీ అండి. మనం మెడిటేషన్ చేసినా, చేయకపోయినా ఫస్ట్ శాకాహారులుగా కండి. శాకాహారులు అయిన తర్వాత మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసినా పర్లేదు. మీరు శాకాహారం లేకుండా మెడిటేషన్ చేస్తే ఏమో అక్కడి నుంచి పాపాలు చేసుకుంటూ ఇటొచ్చి పుణ్యం రావాలంటే రాదు. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాన మిత్రులు గమనించాలి. ఫస్ట్ శాకాహారులుగా ఈ 41 డేస్ ఫస్ట్ మీకు అలవాటు ఉంటది కదా! ఒకే రోజు 41 డేస్ ఎలాగో మనం ఎట్లా దీక్ష తీసుకొని చేస్తామో, ఇది గూడా 41 డేస్ చేసి
కంపల్సరీ శాకాహారంగా ఉంటూ, నిజాయితీగా, సత్య మార్గంలో ఉంటూ, మనం మాట్లాడే ప్రతి మాట నిజాయితీగా మన లోపల నుంచి మనకు తెలుస్తుంది. మనం నిజంగా మాట్లాడుతున్నామా? అబద్ధం మాట్లాడుతున్నామా? మన సోల్ చెప్తూనే ఉంది. కానీ కొంతమంది వినరు. అందరూ మంచివాళ్ళే. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళనేసి ఏముండదు. మనకు ఇంతకుముందు గతంలో ఏం చేశామో మనకవసరం లేదు. అందరూ మంచివాళ్ళు అంటే మనకు మంచిగానే అనిపిస్తుంది. కాబట్టి మన సోల్ చెప్తుంది మనకి. నువ్వేం చేస్తున్నావు ఏది అనేసి. కాబట్టి మనం మెడిటేషన్ చేసినప్పుడు అది సరైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. మనము మన పిల్లలకి చెప్తాము. అంటే మన పిల్లలు మనని అనుకరిస్తారు. మనని ఫాలో అవుతారు. మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఫోన్ మాట్లాడుతూ పిల్లల్ని మాట్లాడొద్దంటే కుదరదు కదా! అలాగే మనం మెడిటేషన్ చేస్తే మన పిల్లలు చేస్తారు. మన ఫ్యామిలీ చేస్తారు. మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవన్నీ మన ఫ్యామిలీకి అందాలంటే ఫస్ట్ మనం చేయాలి. మన చుట్టుపక్కల వాళ్ళు చేయాలి అంటే గూడా ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. మనకేమేం బెనిఫిట్స్ జరిగినాయో అవి వాళ్ళకి చెప్పినట్లయితే మనకి మంచి జరుగుతుంది. వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇందులో ఎవరి స్వార్థము ఏదీ లేదండి. మన భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. ఎందుకంటే ఇది వేదభూమి, పుణ్యభూమి, ధన్యభూమి కూడా. అందుకని ప్రతి ఒక్కరం ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలి. అలాగే మనం ఈ ధ్యానం నేర్చుకుంటున్న మనకెంతో మంది సిద్ధ గురువులున్నారు. వాళ్ళందరి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. మన ఇప్పటి చదువులు జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఎలాంటి జ్ఞానం? ఓన్లీ ప్రాపంచిక జ్ఞానాన్ని మాత్రమే. ప్రాపంచిక జ్ఞానం వల్ల చాలామంది సూసైడ్ వరకెళ్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సూసైడ్‌కెళ్తున్నారు. ఎందుకెళ్తున్నారంటే ఇప్పుడున్న స్టడీస్, స్ట్రెస్ అలాగే ఉన్నాయి. అప్పుడు 24 అవర్సే ఉంది. ఇప్పుడు 24 అవర్సే ఉంది. కాలంలో ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి మనలో మార్పులొచ్చాయి. వాతావరణంలో మార్పులొచ్చాయి. ఎలా వచ్చాయి? మనం ప్రకృతికి చేసే హాని వల్ల, చెట్లను పెంచకపోవడం వల్ల, మన వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ప్రతి ఒక్కరు వారి ఒక్ ఒకరు మనం చేసే ఒక బాధ్యతగా ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేస్తూ, వాటర్‌ని పొల్యూట్ చేయకుండా, వేస్ట్ చేయకుండా, పవర్‌ని వేస్ట్ చేయకుండా, నీటి వనరులు అవన్నీ ఎందుకంటే పవర్ వేస్ట్ చేయకుండా అంటే మనం అది ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? మనం వేస్ట్ చేయడం ఎంత ఈజీగా ఖర్చు చేస్తాం. ప్రతి ఒక్కటండి. మనం వేస్ట్ చేస్తే మళ్ళీ మనకది చాలా కష్టంగా దొరుకుతుంది. మీ డబ్బులున్నాయి కడతారు. కానీ అది వేస్ట్ చేస్తున్నామా లేదా ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మనం మంచి మార్గంలో ఉన్నట్లయితే మన పిల్లలు కూడా మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంది. మీరేది ఎక్కువ కోరికలు కోరుకోకండి. అవి మనకు దేవుడికి తెలుసు. మనకేది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు. ఇది రాలేదు అని బాధపడకండి. ఉన్న దాంతోటి సంతృప్తిగా ఉండండి. ఓకే మాస్టర్స్. మెడిటేషన్ కంటిన్యూ చేయండి. శ్వాసే గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. మన శ్వాసను గమనించినట్లయితే మన బాడీలో చాలా మార్పులొస్తాయండి. అదే మనకు మనమే స్వానుభవం పొందాలి. ఎవరు చెప్పినా అర్థం కాదు. మనకు మనమే ఎప్పుడైతే అనుభవం పొందితే స్వీయ అనుభవం కంపల్సరీ ఇందులో. వింటాము, నేర్చుకుంటాము. అనుభవించిన ఎప్పుడైతే ఆచరించినట్లయితేనే మనకు నిజంగా తెలుస్తుంది. ఓకే మాస్టర్స్. ప్రతి ఒక్కరు తన విధిగా కంపల్సరీ ఈ 41 డేస్ శాకాహారంగా ఉంటూ, ప్రతిరోజు క్లాస్‌లకి అటెండ్ కాలేని రోజు ఒక టైం పెట్టుకోండి మాస్టర్స్. 5-6 అంటే 5-6
మనం ఏ టైం ఉన్నా కూడా, మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ టైం దేనికి మాత్రమే కేటాయిస్తూ రోజుకు 3 టైమ్స్ 3+2+1 అంటే 3 అవర్స్ మెడిటేషన్, 2+2 అవర్స్ ఏంటి బుక్స్ రీడింగ్, 1 అవర్ సజ్జన సాంగత్యం. మనకు ఎలాగో సజ్జన సాంగత్యం అవుతుంది కాబట్టి 3 అవర్స్ మెడిటేషన్ వీలు కాకపోయినా కనీసం మార్నింగ్ నైట్ 2 టైమ్స్ అన్నా చేసుకుంటూ మన టైం కంపల్సరీ టైం ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం టైం పెట్టుకున్నప్పుడే దాన్ని ఫాలో అవుతాం. టైం లేదు, గోల్ లేదు, ఏది లేదు అన్నప్పుడు మనం అన్నీ లైట్గా వదిలేస్తాం. మన పిల్లలకి మనం నేర్పించాలి అంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. ఆటోమేటిక్గా మనం వాళ్ళకి చెప్పనవసరం లేదు. మా మమ్మీ ఏం చేస్తుందా, మా డాడీ ఏం చేస్తున్నాడు అనేసి వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ఫస్ట్ రోజు పట్టించుకోనవసరం లేదు, నెల రోజులు పట్టించుకోనవసరం లేదు. వాళ్ళు మనల్ని గమనిస్తారు. అది చూసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఈ 41 డేస్ శాకాహారంగా ఉంటూ ధ్యానం చేస్తూ మీలో నిజంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించండి. ఓకే మాస్టర్స్, ప్రతి ఒక్కరు శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేయండి. మీ ఆలోచనలు కట్ చేస్తూ రోజు చేసే పనులు మనం ఏవైతే చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాము కాబట్టి అవి మాత్రమే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. మంచిని మాత్రమే వినండి, చెడు కూడా వినండి, దాన్ని వదిలేయండి. మంచిని మాత్రమే చూస్తూ హంసలాగా ఉండండి. హంస పకడం హింసను మానండి. హింస చూడ హంస పకడం అని చెప్పారు కదా మన మాస్టర్. హింసను వీడండి, హంసను మాత్రమే పట్టుకోండి. హంస అంటే ఇక్కడ ఏదో కాదండి, హంస అంటే శ్వాస. ఓకే మాస్టర్స్, శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేయండి. మనకి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే వస్తుందో మనం నిజంగా శ్వాసని గమనిస్తూ ఉంటూ శ్వాసే మన గురువు, ఇంకేది వినిపించట్లేదు మనకి. మన బ్రహ్మరంధ్రం నుండి కాంతి శక్తి పుంజంలాగా మన బాడీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క బాడీని, మీ బాడీలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి కాకుండా మీ లోపట ఏం జరుగుతుందో ఒక్కసారి చూస్తూ ఉండండి. రోజుకు ఒక 10 నిమిషాలు, తల నుంచి చిటికెన వేలు వరకు. ఫస్ట్ తల మన బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది కదా, కాంతి వస్తున్నట్టు అనుకోండి మాస్టర్స్. మన కళ్ళ నుంచి ముక్కు గమనిస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని లోపట మన బ్రహ్మరంధ్రం నుంచి కాంతి వస్తున్నట్టు అది మన కళ్ళకి శక్తినిస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు, చెంపలు ఇక్కడ సైడు, గదమ సైడు, గదమ అంతా కాంతి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మెడ భాగము, చేతులు, కుడి చేయి, మోచేయి, అరచేతి, వేళ్ళు, అలాగే లెఫ్ట్ సైడ్ మోచేయి, అరచేతి, ఫింగర్స్. ఓకే, గొంతు నుండి కిందకు చెస్ట్, అలాగే మణిపూరకం అంటే మన స్టమక్ వరకు, అలాగే నాభి ఇంకా కిందకి. ఓకే, అలాగే రైట్ సైడ్ లెగ్, మోకాలు కింద, అరికాలు, వేళ్ళు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మోకాలు, అరికాలు, కింద వేళ్ళు. మొత్తం మన బాడీ లోపలికి కాంతి, తెల్లటి కాంతి మన బాడీ మొత్తం నిండి ఉన్నది. అంటే నువ్వు అనంత శక్తివంతుడవు, నీలో చాలా శక్తి ఉంది. ప్రతి ఒక్క మనిషిలో చాలా శక్తి ఉంది, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాము. ధ్యానం వల్ల
జ్ఞానం వస్తుంది. ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని మనం పొందడానికి ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. అలాగే మనం ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. బుక్స్ చదవాలి. అలాగే శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు శాకాహార ర్యాలీలో పాల్గొనాలి. శాకాహారంగా ఉంటూ మన తెలిసిన వాళ్ళకు చెప్తూ ధ్యానం వల్ల ఉపయోగాలేంటి, మనం చేయటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు జరిగినాయి వాళ్ళకి చెప్తూ మనం 10 మంది మంచిని కోరుకుంటూ సజ్జన సాంగత్యం డైలీ చేస్తూ మనకు ఏమనిపించిన అనుభవాలు వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళ ప్రతి ఒక్కరి అనుభవాలు వింటూ మన ధ్యానాన్ని సాధన చేస్తూ పెంచుకుంటూ ముందుకెళ్ళాలి మాస్టర్స్. ఓకే. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. మన బాడీలో ఉన్న 7 చక్రాలను యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే మనకి డబ్బు పరంగా, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కదానికి ధ్యానంలో పరిష్కారం దొరుకుతుంది. వచ్చిన ఫస్ట్ డేనా 1 మంత్కో కాదు, సమస్యలు రావని కాదు, సమస్యల్ని అధిగమించే శక్తి వస్తుంది. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసుకుంటాము. మనం ఇష్టపూర్వకంగా ఈ సమస్యలు నేను చేయగలను, ఈ పేరెంట్స్ నాకు కావాలి, ఈ బ్రదర్స్, ఈ సిస్టర్స్ నాకు ఉండాలి అని మనము ముందే డిసైడ్ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాము. అది ఈ కలిమాయలు, ఈ ప్రాపంచికంలో ఉండి మనకేమీ తెలియక అయ్యో నాకే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకే ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి చాలా మంది బాధపడుతున్నారు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇష్టంగా నువ్వు ఆల్రెడీ తెచ్చుకున్నదే కాబట్టి కష్టంగా కాకుండా ఇష్టంగా ఉన్నట్లయితే నీ ప్రాబ్లం చాలా చిన్నగా కనిపిస్తాయి. వాటిని సంతోషంగా ఎదుర్కొంటావు. అప్పుడు నీకు మానసికంగా బాధ ఉండదు, స్ట్రెస్ ఉండదు. చాలామంది మన దాంట్లో సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కూడా మన మహోదర్ ఫౌండేషన్లోకి వచ్చి చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మాస్టర్లుగా అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు మాస్టరే అండి. ఇక్కడ శిష్యుడు, గురువు ఎవరు లేరండి. అందుకే మనకు పత్రిజీ ఏం చెప్పారంటే, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్, డియర్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అంటే అందరం ఫ్రెండ్స్, అందరం గాడ్స్, అందరం మాస్టర్స్. ఓకే. అది అంత పెద్ద మాటలు మనం ఎక్కడ వినుండం. మనం ఎక్కడికి వెళ్ళినా గురువులు ఉంటారు, గురువులు వాళ్ళ పాదాలు పట్టుకోవడం అది ఇది ఉంటుంది. ఇక్కడ పాదాలు కాదు పట్టుకునేది, పదాలు పట్టుకోండి అని చెప్పారు మనకు గురువు. పదాలు పట్టుకొని మనం ఆచరించినట్లయితే అదే కావాలి. అది మన జీవితంలోకి మనం వెలుగులు తెచ్చుకోవాలి. ఓకే మాస్టర్స్, మెడిటేషన్ కంటిన్యూ చేయండి. 41 days కంపల్సరీ చేసుకోండి మాస్టర్స్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. శాకాహారంగా ఉంటూ సత్యాన్ని మాత్రమే మాట్లాడుతూ నిజాన్ని మాత్రమే మనం చూస్తూ మనం ఎలా ఉండాలి అంటే ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మికంలో కూడా ఉండాలి. ప్రాపంచిక విద్య ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య అంతకంటే ఎక్కువ అవసరం అని నేను చెప్పగలుగుతాను. ఆధ్యాత్మిక విద్య లేకపోవడం వల్ల ప్రాపంచిక విద్య మీరు ఎంత చదువుకున్నా కూడా స్ట్రెస్, ప్రాపంచిక విద్య వల్లే స్ట్రెస్, బాగా హార్ట్ అటాక్లు అవన్నీ వస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు, ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ప్రాణాన్ని వాళ్ళు కాపాడలేకపోతున్నారు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక విద్య వల్ల స్ట్రెస్ తగ్గించడం,
మనం ఎందుకు అనేసి మనకు తెలిసినట్లయితే అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండగలుగుతామనేసి ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే సరైన జ్ఞానం తెలుసుకోవటం ఆచరించినట్లయితే వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. మనము ఇంకొంతమంది గైడ్ చేయగలుగుతాము. మనం ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చినామంటే మనలో చాలా మార్పులొస్తాయండి. ధ్యానం మనకు ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఆరోగ్యం వస్తుంది. ఈ ధ్యానం వల్ల చాలామంది హార్ట్ అటాక్, క్యాన్సర్ కూడా తగ్గించుకున్న వాళ్ళున్నారు. మెడిసిన్ లేకుండా 10-15 ఇయర్స్, 20 ఇయర్స్ మాస్టర్స్ మన దాంట్లో ఉన్నారు. 30 ఇయర్స్ మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి మనం మెడిసిన్ లేకుండా చిన్న చిన్న ముద్రల వల్ల కూడా మనం మనకున్న ప్రాబ్లమ్స్‌ని ఎలా తగ్గించుకోవాలో కూడా మన మహావతార్ ఫౌండేషన్‌లో చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలాంటివన్నా కూడా మనం చిన్న ముద్రల వల్ల టాబ్లెట్స్ కాకుండా ముద్రాస్ వల్ల కూడా తగ్గించుకోవచ్చు. ఓకే మాస్టర్స్. మెడిటేషన్ కంటిన్యూ చేయండి. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ రావాలి. ప్రతి ఒక్కరు దానికి కృషి చేయాలి. పిరమిడ్ జగత్ అంటే మనం ఇంట్లో ఒక్కరం కూర్చుంటే అది మనం 1 అవర్ చేస్తే 1 అవర్ మెడిటేషన్ లాగా ఉంటుంది. పిరమిడ్‌లో 1 అవర్ చేస్తే 3 రెట్ల శక్తి వస్తుంది. అంటే మీరిక్కడ 1 అవర్ చేసినట్లయితే అక్కడ 1 అవర్ చేసిన 3 అవర్స్ చేసిన ఎనర్జీ మీకొస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు పిరమిడ్ తెప్పించుకోండి. చిన్నదా, పెద్దదా అనేసి ఏమీ లేదు. ఏదైనా గూడా అంతే ఎనర్జీ వస్తుంది. చిన్నది ఓన్లీ తలకు పెట్టుకునేది గూడా ఉంటుందండి. పెద్దదైతే హ్యాంగింగ్ చేసేది ఉంటుంది. పిరమిడ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మన కొత్త మాస్టర్స్ పాత వాళ్ళకంటే ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళెవరైనా ఉంటే ప్రతి ఒక్కరు పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకోండి.
ఒకప్పుడంటే అవేంటో ఏంటో తెలీదు కాబట్టి, ఇప్పుడు మనకు టెంపుల్స్‌లో ఎళ్తే ఎంత ప్రశాంతత వస్తుందో, మనం మెడిటేషన్ చేస్తే కూడా సేమ్ అంతే వస్తుంది. దాంట్లో ఆనందాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, మనం ఎప్పుడైతే రియల్‌గా స్వానుభవం పొందుతామో, అప్పుడు మనం వదలమన్నా వదలము. పక్క వాళ్ళు ఎందుకు అన్నా కూడా మన మనసు దాని మీదకే వెళ్తుంది. ఎప్పుడు టైం దొరుకుతదా? ఎప్పుడు ఫ్రెండ్స్ కొంచెం వదిలేస్తారా? మనం ఎప్పుడు మెడిటేషన్‌లో కూర్చుందామా? టైం అవుతుంది, టైం అవుతుంది అనేసి ఎంతసేపు మనం నిజంగా దాని గురించి తెలిసినప్పుడు మన మనసు దాని గురించి లాగేస్తుంది. మన ఇంట్లో ఎంతమందున్నా కూడా మనం ఎప్పుడు మెడిటేషన్ చేసుకుందామా అనేసి మనం ఆలోచనలు దాని రిలేటెడ్‌గా వస్తుంటాయి. పిరమిడ్ కంపల్సరీ పిరమిడ్ కింద ధ్యానం చేసుకునేటట్టు క్యాప్ లాగా కూడా దొరుకుతుందండి. ప్రతి ఒక్కరు పిరమిడ్ కొంచెం అలవాటే మనకి ఆలోచనలొస్తున్నాయి, మాకు ధ్యానం కుదరట్లేదు అనేవాళ్ళు అలా ట్రై చేస్తూ ఉండండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. మెసేజ్ చేసినా కూడా కాల్ చేయాలంటే మేము రిప్లై ఇస్తాము. ఏ సమస్య ఉన్నా కూడా బాధపడొద్దండి, స్ట్రెస్‌గా ఫీల్ అవ్వద్దు. మెడిటేషన్‌లో మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. మెల్లమెల్లగా మనం డైలీ జ్ఞానం వింటూ ఉంటే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ప్రతి ఒక్క సమస్యకి మనకి ఆన్సర్ దొరుకుతుంది. భగవద్గీత బుక్‌లో కూడా మనం మన ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ కూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్. లాస్ట్ 2 మినిట్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. శ్వాసను మాత్రమే గమనించండి. అందరూ శాకాహారులుగా ఉండండి. కొత్త వాళ్ళెవరన్నా ఉంటే 41 డేస్ లాగా దీక్షలాగా పెట్టుకోండి. టైం పెట్టుకోండి. బుక్స్‌కి టైం, మెడిటేషన్‌కి టైం. ఆల్రెడీ సజ్జన సాంగత్యం ఇక్కడ జరుగుతుంది కాబట్టి, ఇంకా మెడిటేషన్‌కి, బుక్స్‌కి మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటామో డైలీ 3 టైమ్స్ బిఫోర్ మీకు మధ్యాహ్నం లంచ్ టైమ్, ఆఫీస్ టైమ్‌లో కుదరట్లేదు అంటే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అన్నా మెడిటేషన్ చేసి లంచ్ చేసుకొని చేయండి. ఎందుకంటే మీరు అప్పటి వరకు ఏమేమి చూసారో, ఏమేమి విన్నారో అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆలోచనలో వస్తుంటే భయపడనవసరం లేదండి. మనం చిన్నప్పటి నుంచి విన్నవి, చూసినవి అవన్నీ మనం కళ్ళు మూసుకున్నట్లయితే మన బ్రెయిన్‌లో స్టోర్ అయినవి మాత్రమే వస్తుంటాయి. ఎక్కడి నుంచో రావు. అవన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. మనం ఎప్పుడైతే మొబైల్ ఆన్ చేసి గ్యాలరీకెళ్ళామంటే మన పాత ఫోటోస్, వీడియోస్ ఎలా మనం స్క్రోల్ చేస్తా ఉంటే లాస్ట్ మంత్, బిఫోర్ మంత్, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలా వస్తుంటాయి. మన ఆలోచనలు కూడా అలాగే వస్తున్నాయి. అయ్యో! నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎప్పుడెప్పుడియో గుర్తొస్తున్నాయి అని బాధపడనవసరం లేదు. అవన్నీ మీ నుండి మీలో స్టోర్ అయినాయి. మీకు తెలియకుండానే మీ బ్రెయిన్‌లో స్టోర్ అయినాయి. అవన్నీ వెళ్ళిపోతున్నాయి. చాలా ఉంటే స్టోరేజ్ ఎక్కువైతే ఏం చేస్తాయి కొత్తయి మనకు స్టోర్ కావు కాబట్టి అవన్నీ డిలీట్ చేస్తుంటాం కదా! అలాగే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన ఆలోచనలు కూడా అన్నీ డిలీట్ అవుతున్నాయి కాబట్టి అలాగే కూర్చోండి. భయపడనవసరం లేదు. ఈరోజొస్తాయి, రేపొస్తాయి, ఎల్లుండొస్తాయి. 1 వీక్ ఒస్తాయి, 1 మంత్ ఒస్తాయి. తర్వాత మన మనసు శూన్యమవుతుంది. ఓకే మాస్టర్స్. లాస్ట్ 10 సెకండ్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. మీ 2 చేతులను విడదీస్తూ మీ 2 కళ్ళపై పెట్టుకోండి. 5 సెకండ్స్ మాస్టర్స్. 1, 2, 3, 4, 5. ఓకే మాస్టర్స్. చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి. ఓకే మాస్టర్స్. మనకు ఇంత మంచి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించినటువంటి మహోత్తర్ ఫౌండేషన్‌కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ క్లాప్ చేయండి. క్లాప్స్ ఇక్కడ ఎవరి కోసమో ఎవరు చేయనవసరం లేదు. మన కోసం మనము చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పాతకాల ధ్యానం చాలా అద్భుతమైన జ్ఞానం.
ఈ ధ్యానానికి సహకరించినటువంటి ప్రకృతి మాతకి, మన బాడీకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మన 2 అరచేతులలో నర్వ్స్ ఉంటాయి కాబట్టి పాతకాలంలో బాగా భజన చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ సంస్కృతి నుంచి మనం దూరంగా ఉన్నాం కాబట్టి, ప్రతి ఒక్కరు నేను క్లాప్ చెప్పినప్పుడల్లా క్లాప్స్ గట్టిగా మనస్ఫూర్తిగా చేస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్. మనకి సుబ్రహ్మణ్య సారు మన క్లాస్‌కొచ్చున్నారు. మనం సారు జ్ఞానాన్ని మనందరం తీసుకుందాం. వెల్కమ్ సార్. మా మహతార్ ఫౌండేషన్ తరపు నుంచి. థ్యాంక్ యూ సార్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, లైట్స్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. సార్ అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ అవ్వలేదు. సుబ్రహ్మణ్యం సార్. సౌండ్ బాగా వస్తుందమ్మా? వస్తుంది సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మీ దర్శనం. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. మొదటగా మన ప్రీతి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి మన ధన్యవాదాలు, ప్రణామాలు తెలుపుకుందాము. అలాగే మనకి ఇంత మంచి వేదికను అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్కు, మరి ప్రతిదినము వాళ్ళ దైనందిన కార్యక్రమాలను వదిలేసి మనందరికీ గైడెన్స్ ఇస్తున్నటువంటి యాంకర్స్కు, మీరు ఈ వేదికలో పాత్రధారులై ఈ జ్ఞానాన్ని వింటూ మీ ఉన్నతిని మీరు చేసుకుంటున్న మీకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. ఇక మీకు ఏ సబ్జెక్టు మెయిన్గా అంటే, ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్లకు ధ్యానం గురించి ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు చెప్పాలి. ఒక్కరున్నా కూడా. ఎందుకంటే మనకు గురువు గారు ఈ ధ్యానాన్ని ఎప్పుడు నేర్పించారు? సుమారు 30-35 ఏళ్ల కింద నేర్పించారు. మొదట గురువు గారికి ఓన్లీ ధ్యానం గురించి మాత్రమే తెలిసిందండి. అయితే ఆయనకు ఎన్నో బుక్స్ చదివే అలవాటు. అంటే ఆధ్యాత్మిక బుక్స్ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఏవైనా కూడా ఆయన చదివేదాకా వదిలేవారు కాదు. సుమారు ఒక 50,000 బుక్స్ చదువుతున్నప్పుడు ఆయనకు ఒక పిరమిడ్ బుక్ దొరికిందనమాట. ఆ పిరమిడ్ ఏమిటి, ఇది ఎందుకు ఇంత శక్తి ఉంది అనేటువంటిది అన్ని కూలంకషంగా బాగా చదివిన తర్వాత అర్థమైంది. ఓ, ఇది ఇంత పనిచేస్తుందా అనేసి ఇమ్మీడియట్గా వాళ్ళు చూపించినటువంటి కొలతలతో ఒక పిరమిడ్ తయారు చేసామని తన కార్పెంటర్కి చెప్పాడు. ఆ కార్పెంటర్ చేసుకొని వచ్చిన తర్వాత దానిలో ఒక పండు, అవతల ఒక పండు పెట్టాడు. అవతల పెట్టినటువంటి బయట పెట్టినటువంటి పండు 3-4 రోజుల్లో కూలిపోయింది. ఇదేమో 30 రోజులైనా ఫ్రెష్గా ఉండింది. తను యూజ్ చేస్తున్నటువంటి రేజర్ పెట్టాడు. ఇంకొక 10 సార్లు 20 సార్లు ఎక్కువ వచ్చింది. ఇదేంటి ఇది ఇంత బాగుంది అనేసి దాన్ని తన ఫ్యాన్ దగ్గర తగిలించేసి దాని కింద కూర్చొని ధ్యానం చేశాడు. ఎక్కువ ఎనర్జీ ఫీల్ అయింది. మరి మన తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒక క్యాప్ పిరమిడ్ తయారు చూసించుకొని క్యాప్ పిరమిడ్ పెట్టుకున్నాడు. ఇంకా ఎనర్జీ ఉంది. సో దీన్ని ఎందుకు మనం మెడిటేషన్ వాడకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు తనకు బాగా పరిచయం ఉన్నటువంటి బివి రెడ్డి అనేటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తకు రిక్వెస్ట్ చేశాడు. మన కర్నూలులోనే ఒక పిరమిడ్ కడితే బాగుంటుంది కదా అనేసి. ఇమ్మీడియట్గా ఆయన ఒక 200 మంది కూర్చున్నటువంటి పిరమిడ్ను కట్టించి ఇచ్చాడనమాట. ఎక్కడ? తుంగభద్ర నది ఒడ్డున పాత పిరమిడ్. అదే సెంటర్ స్టార్ట్ అయింది. అక్కడ 200 మంది పిరమిడ్కు నిర్మించినటువంటి ఆ పిరమిడ్ ప్రపంచంలోనే ధ్యానం కోసం నిర్మించినటువంటి మొట్టమొదటి పిరమిడ్. ధ్యానం కోసం. ఎందుకంటే సుమారు 18-20 పిరమిడ్స్ ఆకారాలు పోల్చుకొని ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అయితే ధ్యానం కోసం నిర్మించినటువంటిది కర్నూలు పిరమిడే ఫస్ట్. దాని తర్వాత ఉరవకొండ, అలాగే ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు దగ్గర, కర్తాళ పిరమిడ్ హైదరాబాద్ దగ్గర. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే ఇది మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పేరవరం.
ఎంత సైజు? మన బెంగళూరు పిరమిడ్ 160 అడుగులు, 160 అడుగులు. కడతాల్ పిరమిడ్ 180, 180. అదే రాజమండ్రి పిరమిడ్ చాలా పెద్దది, 220 ఫీట్ బై 220 ఫీట్. సో ఇటువంటి ఈ పిరమిడ్ నిర్మాణాల వల్ల ఏమో జరుగుతూ ఉంది, భూమాతకు శక్తి అందుతూ ఉంది. ఎందుకు? పిరమిడ్ అనేటువంటిది విశ్వంలో ఉన్నటువంటి ఎక్కువ ఎనర్జీని తాను తీసుకొని భూమికి లేదా తన కింద ఉన్న వాళ్ళకు అందిస్తూ ఉంటుంది. ఈ పిరమిడ్స్ కూడా ఒకదానికోటి అనుసంధానమై ఎంతో శక్తిని భూమండలానికి అందిస్తూ ఉంది. కాబట్టి మనము పిరమిడ్స్ నిత్యంగా ఉపయోగిస్తే 3 ఎక్కువ శక్తి మనం తీసుకోవచ్చు అని చెప్పారు. సో అది ఏదైనా ఏ సైజ్ అయినా అయి ఉండొచ్చు, ఏ మెటీరియల్ అయినా అయి ఉండొచ్చు. పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాపర్ కానీ, కాంక్రీట్ కానీ, ఎటువంటి పదార్థమైనా, ఎటువంటి సైజ్ అయినా వాళ్ళు చెప్పినటువంటి కొలతలు, కోణము, యాంగిల్ దానికి పర్ఫెక్ట్గా ఉంటే చాలు, అక్కడ మనకి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మీరు జస్ట్ ఒకసారి గమనించండి, దేవస్థానాలకు అందరూ వెళ్తుంటాం కదా, దేవాలయాలకు. గర్భగుడిలో ఒక్కసారి పరిశీలించి చూడండి, లోపలికి తొంగి పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఏమని ఎన్ని డిఫరెన్స్ వైబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా వైబ్రేషన్స్ ఉంటాయి. మనం టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే ఎంతో ఇదిగా ఫీల్ అవుతాము. ఏంటి అక్కడ పీస్ఫుల్నెస్, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇక టెంపుల్స్ గురించి కూడా చెప్తాను చూడండి. మనకు పాత కాలంలోన టెంపుల్స్ ఎక్కడ నిర్మాణం అయ్యేవి? ఊరు సెంటర్లో కాదండి. మనకు అనుకూలం ఉంటుందని ఈరోజు చేసుకుంటున్నాము, కానీ పాత కాలంలోన ఊరికి చాలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో పెద్ద ప్రాంగణంలో, అంటే సుమారు విశాలంగా ఉండేటువంటి ప్రాంగణంలో నిర్మించేవాళ్ళు, లేదంటే కొండ మీద. ఎందుకు అలాగా? మనం ఇంటి నుంచి స్నానం చేసి తడిబట్టలతో కాళ్ళకి చెప్పులు లేకుండా అంత దూరం నడవటం వల్ల వాకింగ్ అయిపోయేది. కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల యాక్యుప్రెషర్ తోటి మన హెల్త్ సరిపడేది. కొండపైకి వెళ్తే గుడిపైకి ట్రెక్కింగ్ జరిగిపోయేది ఆటోమేటిక్గా. ఇకపోతే గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాకారం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు వేసేటప్పుడు ప్రతి కోణంలోనూ, ప్రతి యాంగిల్లోనూ మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ఆటోమేటిక్గా జరిగిపోయేటివి. వాకింగ్ అయిపోయింది, ఎక్సర్సైజెస్ అయిపోయింది. ఇక మనము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం, అక్కడ బలిపీఠం ఉంటుంది. ఏది? ధ్వజస్తంభం దగ్గర. మనం ఈరోజు ఏం చేస్తున్నాము? అన్నం పెట్టడము, లేకుంటే కుంకుమ పెట్టడము, పసుపు పెట్టడము, ఇటువంటివన్నీ చేస్తున్నాం. కానీ దాని అర్థం ఏంటి అని అంటే, అక్కడ నిలబడి దాన్ని ముట్టుకొని నాలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను ఇక్కడ బలి ఇచ్చి నేను పవిత్రంగా లోపలికి వస్తున్నాను దేవదేవ అనేటువంటి భావనతోటి మనం ఎంటర్ అవుతున్నాం. ఇకపోతే ఆ గర్భగుడి ముందు మనకు బెల్ ఉంటుంది కదా, గంట. ఆ గంట కొట్టడం వల్ల ఆ గంట ఒక ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ తోటి, ప్రత్యేకమైన సాంకేతిక విజ్ఞానంతో తయారు చేసి ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఆ సౌండ్ మీరు గమనించండి, ఎలా వస్తుంటుంది? రమ్ అని వస్తూ ఉంటుంది కదా. ఆ సౌండ్ లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ మనకు తీసుకొని వస్తుంది. ఇకపోతే పూజారి గారు మనకు హారతి ఇస్తారు. ఇప్పుడంటే ఏదంటే ఆయిల్, లేకుంటే బొత్తులు ఏవో వేసేవాళ్ళు, కానీ పాతకాలంలో పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేవాళ్ళు. పచ్చకర్పూరం నుంచేటువంటి ఆ పొగ మన కంటికి మంచిది. ఇకపోతే మనకు తీర్థం ఇచ్చేవాళ్ళు. ఆ తీర్థంలో ఏముండేది? నీళ్లు కాదండి, దాంట్లోనే పచ్చకర్పూరము, తులసి మొదలైనటువంటి వేయటం వల్ల ఆ తీర్థం జస్ట్ ఒక్క చెంచా మనం తాగినా కూడా మన డైజెషన్, జీర్ణశక్తికి చాలా ఉపయోగపడేది అనమాట. ఈ విధంగా దానికి ఎంతో ఒక ప్రాముఖ్యత అది ఉండేదన్నమాట. కానీ ఈరోజు అంత వ్యాపారం అయిపోయి మనము ఏదేదో చేసుకుంటున్నాం. ఇకపోతే ఇక్కడ ఆ దేవుడి దర్శనం అయిన తర్వాత, ఆ సుందరమైనటువంటి ఆ దేవతామూర్తిని చూసిన తర్వాత మనం అంటున్నాము మూర్తి పూజ మంచిది కాదు అనేసి. కానీ మనము ఎందుకు పెట్టినారు అది? మనం శూన్యంలోకి చూస్తూ మన మైండ్ కాన్సన్ట్రేషన్లోకి రాలేదు అనే ఉద్దేశంతో మూర్తి పూజ ఎప్పుడు మీరు ధ్యానం బాగా నేర్చుకొని మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీకు వచ్చేటువంటి శక్తిని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకా అప్పుడు అవసరం లేదు. కానీ
స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ మూర్తిని చూసి మీరు ఒక స్ఫూర్తి తెచ్చుకోవాలనేటువంటిది ఉద్దేశంతో అక్కడ విగ్రహాన్ని పెట్టారు తప్పించి, అక్కడ ఆ విగ్రహంలోన ఏం చేసేవాళ్ళు, ప్రతిష్టాపన చేసేవాళ్ళు మంత్రాలతో. అంటే దివ్యమైనటువంటి శక్తి తరంగాలు అక్కడ ఉండేటివి. ఆ శక్తి తరంగాలు మనకు వచ్చేటివి అనమాట. ఇవన్నీ అనుభవించి అక్కడ వచ్చి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి అనేటువంటి భావన అంతకుముందు ఉండింది. కానీ ఇప్పుడు గుడికి వెళ్తే కూర్చొని రావాలా అనేసి అంటాం కాబట్టి కూర్చుంటాము ఇమ్మీడియట్‌గా. ఒకవేళ కళ్ళు మూసుకున్నామనుకో మనకేంటి ఆలోచనలు? అయ్యో! కొత్త చెప్పులేసుకొని వచ్చానే, ఉంటాయో పోతాయో? ఆ! మన భావనలన్నీ ఆ విధంగా తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, ఆడవాళ్ళైతే, "అమ్మా! ఈ చీర ఎక్కడ తీసుకున్నారు? ఈ నగ ఎక్కడ చేయించారు?" ఇప్పుడు మగవాళ్ళు కనిపించారనుకోండి, షేర్ మార్కెట్ ఎలా ఉంది? ఆ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఢిల్లీ ఎలా ఉంది? ఇ ఇది మన సంగతులు జరిగేటివి. కానీ ఎవరైనా మనము ధ్యానం గురించి గాని, ఆధ్యాత్మికతను గురించి గాని ఏదైనా మాట్లాడుకుంటున్నామా? ఇది ఆలోచించేయండి. అంటే గుడికి వెళ్తే నలుగురితోటి సజ్జన సాంగత్యం జరగాలి గానీ, లోకాభిరామాయణం కాదు అనేటువంటిది మనం గమనించుకుంటే వి టెంపుల్ దేవస్థానం యొక్క విశిష్టత మనకు తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా ఉంది గాబట్టి, మనము దేవస్థానాలంటే తప్పు కాదు. దేవుడికి వెళ్ళాలి. అయితే దేనికి ఎంత సమయం ఇవ్వాలో మన జ్ఞానంతోటి మనం ఆలోచించాలి. పూజకి ఎంత సమయం ఇవ్వాలి? ఆ! శ్లోక పఠనానికి ఎంత సమయం ఇవ్వాలి? ఆ! ధ్యానానికి ఎంత సమయం ఇవ్వాలి? ఇది. అందుకనే కోటి పూజా సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపః, కోటి జపః సమం యజ్ఞ, కోటి యజ్ఞ సమ ధ్యాన అనేసి చెప్పుకొనొచ్చారు భగవద్గీతలో. అది ఎందువల్ల అనంటే నీవు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి. ఇంకా అక్కడనే కూర్చుంటే ఇప్పుడు చిన్న కాన్వెంట్‌లోన ఏం నేర్పిస్తారు? 1, 2, 3లు ఏబీసీడీలు, అ, ఆ, ఇలు. మళ్ళీ అదే కొంచెం ఒక క్లాస్ పెరిగిన తర్వాత వర్డ్స్ చెప్పిస్తారు. మళ్ళీ సెంటెన్సెస్ చెప్పిస్తారు. మళ్ళీ పారాగ్రాఫ్స్ వస్తాయి. ఈ విధంగా కానీ ఒకటి గమనించండి. మనం చిన్న క్లాస్‌లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆయిలు గాని, 1, 2, 3లు గాని, ఏబీసీడీలు గాని ఇవన్నీ ఇంపోజిషన్ రాయించేవాళ్ళు. దిద్దటం అనేది జరిగేది. ఆ విధంగా మన మైండ్‌లో అవి పూర్తిగా ఉండిపోయేవి. ఈరోజు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు అప్పుడు నేర్చుకున్నటువంటి రెండవ ఎక్కము, నాలుగవ ఎక్కము, పదవ ఎక్కము, 20 ఎక్కం వరకు మనకు పూర్తిగా కంఠపాఠం వచ్చేటివి. ఎప్పుడూ చదువుకునేవాళ్ళు. ఒకసారి మనకొచ్చినా కూడా మన గురువులు అప్పట్లోన 4 మాటలు రాయి, 10 మాటలు రాయి అని రాయించేవాళ్ళు. ఎందుకు? జీవితకాలం ఉపయోగపడేటువంటి విద్య అది. ఈరోజు ఆల్జీబ్రా నేర్చుకుంటున్నాం. ఎక్కడ? ఎస్ఎల్‌సి లేకుంటే పీయూసీ ఇటువంటి దగ్గరికొచ్చినప్పుడు ట్రిగనామెట్రీనంట ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలీదు. చెప్పిస్తున్నారు నేర్చుకుంటున్నాము. ఎగ్జామ్‌లో రాస్తున్నాం మర్చిపోతున్నాం. కానీ రెండవ ఎక్కము, పదో ఎక్కము, 20 ఎక్కము మర్చిపోతున్నామా? అది మన మైండ్‌లో పర్మనెంట్ రికార్డ్ అయింది. అది ఆ విధంగా మనము పూజ ఎందుకు చేయాలి? జపం ఎందుకు చేయాలి? శ్లోకం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? అనేటువంటిది మనము తెలుసుకుంటే దాని విజ్ఞత మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడేం చేశాము కాన్వెంట్ స్కూల్‌లో దిద్దడము, ఇంపోజిషన్ రాయటము. కానీ పీహెచ్‌డీ లెవెల్‌కి వెళ్ళినా కూడా మీరు సొంతంగా బుక్స్ రాసేటువంటి కెపాసిటీ ఉన్న అదే ఆయిలు, ఏబీసీడీలు ఒక 1, 2, 3లు ఉన్నాయి కదా! సో, పూజ తప్పు కాదు. శ్లోకం తప్పు కాదు. జపం తప్పుము కాదు. కానీ దేనికి ఎంత విలువ ఇవ్వాలి? అక్కడ ఇంపోజిషన్ చేసాము, ఇక్కడ ఉపయోగించుకుంటాము. అలాగే వాటిని ఉపయోగించుకునే ధ్యానంలో మీరు కూర్చుంటే ఎంత పవరొస్తుంది మనకు అనేటువంటిది మీకు అనుభవం అయింది. కానీ దాని విఘ్నత తెలుసుకొని మన చిన్న పిల్లలకు చెప్పుకొనొస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఇకపోతే మన స్కూల్స్‌లోన పిల్లలకు చెప్పించేటువంటి విద్య ఎలా ఉంది ఈరోజు? దాని మీద ఉందా వాళ్ళకు? టెక్స్ట్ బుక్‌లు ఎలా ఉండాలి? దానికి అట్టలు ఎలా ఉండాలి? మీరు ఏ డ్రెస్ ఏసుకొని రావాలి? ఏ షూస్ వేసుకొని రావాలి? ఏ టై కట్టుకొని రావాలి? దీని మీదే ఎక్కువుంది గానీ కాన్సంట్రేషను వాళ్ళు చెప్పేటువంటి విద్య మీద లేదు. ఇకపోతే మన బుక్స్‌లోనేమున్నాయి? అక్బర్ గురించి, జహాంగీర్ గురించి, మళ్ళీ తర్వాత మౌంట్ బ్యాటన్ గురించి, మెకాలే గురించి ఇవొస్తున్నాయి కానీ, మన ఎంతో శాస్త్ర విజ్ఞానవేత్తలు చెప్పినటువంటి సుశ్రుత మహాముని, చాణక్యుడు, మన పురుషోత్తమ మహారాజు గురించి గాని,
మన ఎంతెంతో మంది చక్రవర్తులు శివాజీ గురించి కానీ ఇటువంటి మన పాఠాల్లో వస్తున్నాయా? సుశ్రుత మహాముని కానీ, ఆర్యభట్ట కానీ, వరాహమిహిరుడు కానీ, ఇటువంటి శాస్త్రజ్ఞులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కటి, ఖగోళ శాస్త్రం ఏమి, విమానయానం ఏంటి, ఆ మెడికల్ సైన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మనకు అందించిన అర్థశాస్త్రము చాణక్యుడు రచించినది. ఈరోజు వరల్డ్ వైడ్ దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు ఈరోజు స్టాటిస్టిక్స్. కానీ ఈరోజు మనకు మన పిల్లలు, మనం నేర్చుకున్నాం కదా భగవద్గీత కానీ, మన పురాణాలు కానీ, మన వాల్మీకి రచించినటువంటి రామాయణం కానీ, భగవద్గీత కానీ, ఆ, ఇవన్నీ ఈరోజు మన పిల్లలకు తెలుసా? ఎందుకు తెలియడం లేదు? మనం చెప్పటం లేదు. మనం ఎంతసేపు మోడర్న్ టెక్నాలజీలోకి వెళ్తున్నాం. న్యూటన్ గురించి అంటే చెప్తాడు, మౌంట్ బ్యాటన్ గురించి అంటే చెప్తాడు. అదే పంచపాండవులు ఎవరండి అని అంటే ఎవరు వాళ్ళు? ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? మన అమ్మమ్మలు, తాతలు, అవ్వలు వాళ్ళు చెప్పేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం కల్పిస్తున్నాం మనం పిల్లలకు. వాళ్ళు ఏదో పుక్కిటి పురాణాలు చెప్తారు అది ఇది అనేసి. కానీ పుక్కిటి పురాణాల్లోనే ఎంత సైన్స్ ఉందనేటువంటిది ఈ మనకు తెలియదండి. ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటే మనము బొట్టెందుకు పెట్టుకుంటున్నాం? గాజులు ఎందుకు వేసుకుంటున్నాం? ముక్కు పుడక ఎందుకుంది? చెవులకు జుంకీలు ఎందుకున్నాయి? వీటన్నింటి వెనుక ఎంతో సైన్స్ ఉంది. కానీ మనకు తెలియకుండా పోతుంది. పెళ్ళైనప్పుడు కాలికి మెట్టలు వేస్తారు. ఎందుకు వేస్తారు? సో ఇటువంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్‌లోన మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్క సెంటెన్స్ కొట్టండి. ట్రెడిషనల్ మెథడ్స్ సైన్స్ ఇన్ అవర్ ఇండియన్ టెక్నాలజీ అనేసి మీరు కొట్టండి. ఒక 20 వస్తాయి. బింది ఎందుకు పెట్టుకుంటున్నాము? ఎంత లక్షణంగా ఉంటారు ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు. అది లక్షణంగా కనిపించడమే కాకుండా అది నెగెటివ్స్‌ను మన దగ్గరికి రాకుండా చేస్తుంది కాబట్టి అది పెట్టుకోవాలి అన్నారు. గాజులు. ఆ గాజులు అక్కడ ఉన్నటువంటి ఆ నరాలకు వైబ్రేషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చెవులకు జుంకీలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అక్కడ ఆ వైబ్రేషన్స్ అంటే ఏమి? నొప్పి కానీ, ఏదైనా జరగటం కానీ అక్కడ ఉన్నటువంటి నర్వస్‌కు చేరటం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని. ఇప్పుడు గణేషుని దగ్గరికి పోతాం మనం. గుంజీలు తీస్తాం. ఎందుకు గుంజీలు తీస్తున్నాము? ఈ పట్టుకొని కింద కూర్చొని పైకి లేచినప్పుడు దీంట్లోన కొన్ని స్టిమ్యులేషన్స్ జరుగుతాయి. ఆ స్టిమ్యులేషన్స్ వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే మనమేమి ఆ విగ్రహం నుంచి మనకేదో అనుగ్రహం ఇచ్చాడు, మనకు మెమరీ పవర్ పెరిగిందనుకుంటాము. కానీ ఇక్కడ ఈ సైన్స్ ఉంది, ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ 2 కలిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి చూడండి. సో, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సైన్స్ ఉందండి. మనం అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు, మీకు ఎన్నో విజ్ఞానమైనటువంటి విషయాలు మీకెవరికైనా కావాలనుకుంటే 'గ్రేట్ భారత్' అనేటువంటిది ఒక 57 పేజీలున్నాయి. ఆ! అది మీకు పంపిస్తాను చూడండి. అంటే మన యొక్క సైన్సు, మన యొక్క విజ్ఞానం ఎలా ఉంది. ఇప్పుడు కుంభకోణంలో నిర్మించినటువంటి దేవాలయాలు, తమిళనాడులో ఎంత పెద్ద దేవాలయాలు, అవి ఎలా కట్టారు? ఆశ్చర్యం వేస్తుంది మనం చూస్తే. హంపీలో ఏది మ్యూజిక్ పిల్లర్స్ ఉన్నాయి గదా! లేపాక్షిలో ఒక జస్ట్ మీరు ఇవన్నీ చూడాలి. లేపాక్షిలోనే ఒకటి ఆర్ట్ వేశారు. మీరు ఎక్కడి నుంచైనా చూడండి, రాధాకృష్ణులు మన వైపు చూసినట్టే ఉంటారు. కృష్ణుడు మన వైపు చూసినట్టే ఉంటుంది. ఏం టెక్నాలజీ అది? మీనాక్షి టెంపుల్ కంచి మీనాక్షి టెంపుల్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ మనం అబ్జర్వ్ చేయటం లేదు. మనం ఎంతసేపు మోడర్న్ టెక్నాలజీ అనేటువంటి విషయంలో వెళ్తున్నామో, మన యొక్క ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మన ఆరోగ్యం పాడవటమే కాకుండా, మన ఆరోగ్య విషయం వదిలేసేయండి. మన వరకే వస్తుంది. అయితే ఎంతోమందికి ఉపయోగపడే ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం. ఏ విధంగా? మనం వాడేటువంటి పేస్ట్ ద్వారా, మనం వాడేటువంటి నాప్కిన్స్ ద్వారా, మనం వాడేటువంటి ఎన్నో కెమికల్స్ ద్వారా. అంటే ఒక డిష్ వాష్ కానీ, ఒక డిటర్జెంట్స్ కానీ, వీటి వల్ల ఎంత అపకారం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి. ఒక్కసారి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంది. కానీ ఇక్కడ సమయం చాలా రిస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి, మనము మీకు ఎవరికైనా ఇటువంటి విషయాల్లోనే ఇంట్రెస్ట్ ఉంటే నా నంబరు మీ యాంకర్ గారి దగ్గర ఉంటుంది. వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడే నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. 7989257044. ఇంకోసారి చెక్ చేసుకోండి.
7929257044. ఇంకో నంబర్ వాట్సాప్ నంబరు 9442025379 020253729. ఓకే. ఇక మనం గురువుగారు చెప్పినటువంటి ధ్యాన విధానం ఏంటి? మినిమం మన వయసు ప్రకారంగా చేయండి. మన వయసు 60 ఉందనుకోండి, ఇమ్మీడియట్గా గాబరా, నాకు అలవాటు లేదండి 60 నిమిషాలు కూర్చునేది, ఎలా కూర్చునేది? ఎస్, అలవాటు లేదు కదా, ఓకే, 20 నిమిషాలు అవుతుందా? 20 నిమిషాలు కూడా కాలేదు, 10 నిమిషాలు కూర్చోండి. ధ్యానం గురించి కూడా వద్దు, కళ్ళు మూసుకొని కూర్చోండి. అంటే ఏమి, శరీరాన్ని కూర్చోబెట్టేది నేర్పించండి మొదట, దాని తర్వాత మళ్ళీ ధ్యానంకి వద్దాం. 10 నిమిషాలు 10 నిమిషాలు ఈరోజు కూర్చున్నారు కదా, 5 రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ శరీరం యాక్సెప్ట్ చేస్తుంది 10 నిమిషాలు కూర్చోడానికి. అప్పుడు 15 నిమిషాలు పెంచండి. మళ్ళీ ఒక 5 రోజులైంది 20 నిమిషాలకు పెంచండి. మళ్ళీ ఒక 5 రోజులైంది 25 నిమిషాలకు పెంచండి. ఈ విధంగా ఒక నెల 2 నెలల్లో మీ శరీరము యాక్సెప్ట్ చేస్తుంది మీరు ఎంతసేపు కూర్చున్నా కూడా. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి కానీ, అయ్యో నాకు 60 నిమిషాలు కూర్చున్నానికి కాదు, ఆ కాదు అనేటువంటి పదాన్ని మన గురువుగారు ఎప్పుడో తీసేయమన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేటువంటి దానికి మన సనాతన ధర్మంలోని మన యొక్క పూర్వపు హిస్టరీ అన్ని చదివేటువంటి ఆలోచనలు, అటువంటి స్థితి మన పిల్లలకు కలిగించాలి ఫస్ట్. అదే మీకు ఈరోజు ఇంకోటి చెప్తున్నాను. ఏంటి? పిల్లలకు ఎలా దానికంటే ముందు మన గురువుగారు ఏం చెప్పారు? ఇది మన వయస్సు ప్రకారంగా మీరు ధ్యానం చేయండి. ఇకపోతే ఏ టైంలో చేయాలి? ప్రతి ఒక్కరు చెప్పేస్తాం ఇమ్మీడియట్గా, పొద్దున్నే బాగుంటుంది సార్ బ్రహ్మ ముహూర్తం. కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసేదానికి మీకు వీలవుతుందా? 12 గంటల వరకు సీరియల్స్ చూసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ. సో ఇవన్నీ మొదటనే గమనించుకొని గురువుగారు 24 గంటల్లో మీకెప్పుడు వీలైతే అప్పుడు కూర్చోండి. మరి ఎక్కడికి రావాలి? ఏదో సెంటర్‌కి రావాలి, మహావతార్ ఫౌండేషన్ సెంటర్‌కి రావాలా? లేకుంటే రాగిగుడ్డ సెంటర్‌కి రావాలా? లేకుంటే పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలా? అవసరం లేదు. మీకెక్కడ వీలైతే అక్కడ, మీ ఇంట్లో, ఓపెన్ ఏరియాలో, దేవస్థానంలో, మీ పీజీలో, మీ స్కూలు, కాలేజీ, ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీరు సమయం కల్పించుకోండి. ఏ సమయమైనా, ఎక్కడైనా సుఖాసనంలో కూర్చొని, మళ్ళీ ఆసనం లేదు, వజ్రాసనము, పద్మాసనంలో కూర్చొని అటువంటివన్నీ ఏమి లేదండి. హ్యాపీగా మీకు తోచినటువంటి సుఖాసనంలో కూర్చొని సింపుల్ థింగ్, కళ్ళు మూసుకుందాం, చేతులు కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుందాం, మన శ్వాసను గమనించటం. అంటే ఏమి, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుందా, ఇది మాత్రం మీరు గమనిస్తే అద్భుతమైనటువంటి విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశించి మన యొక్క నాడీ మండలం అంతా శుద్ధి చేస్తుంది ఫస్ట్. సెకండ్, మన ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎలాగా? ఒక ఉదాహరణ చూడండి. బయట ఏదో వర్షం వస్తూ ఉంది, తడిచొచ్చాము, ఇమ్మీడియట్గా జలుబు, దగ్గు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ధ్యానం చేసినటువంటి వాళ్ళకి రావు. ఎండలో తిరిగి వచ్చాము, అలసట అయిపోతుంది. మీరు ఎంత ఎండలో తిరిగి వచ్చినా కూడా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు అలసట అనిపించదు. ఎక్కడ తిరిగినా కూడా, ఎక్కడ ట్రెక్కింగ్ చేసినా, ఎంత నడిచినా ఏమీ అలసట అనేది ఉండదు. ఇదంతా ఎందుకు? ధ్యాన శక్తి. సో ఈ ధ్యాన శక్తిని మనం పెంచుకునేదానికి మనం ఏం చేయాలి? మనం నార్మల్గా ధ్యానం చేసేది జరుగుతూ ఉండొచ్చు, కానీ మనకు పిరమిడ్ అనుభవం అంటే ఏమి, పిరమిడ్ అనేటువంటిది ఒక క్యాపు, లేదంటే పిరమిడ్లో కూర్చొని చేసేదానికి ఒకటి స్టాండ్, ఇటువంటివన్నీ కూడా మనకు మహావతార ఫౌండేషన్ వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. మనం అక్కడ కావాలంటే సెంటర్కి వెళ్ళి మనకు కావాల్సినటువంటివి తీసుకోవచ్చు. ఏ మెటీరియల్తో చేసిన కావాలన్నా కూడా మనకు దొరుకుతాయి, ఏ సైజులో కావాలన్నా దొరుకుతాయి. పైన హ్యాంగ్ చేసి కూర్చోవాలి, దొరుకుతాయి. ఒక గోడకు ఒక యాంగిల్ వేసేసి దానికి పిరమిడ్ తగిలించుకుని దాని కింద కూర్చొని చేసుకోవచ్చు సింపుల్గా. ఏమి, మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతుంటాము, ఇంత మాత్రం మనము మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టలేమా? ఆలోచించండి. ఒక్కసారికే కదా, రోజు తినేది కాదు కదా. ఇడ్లీ సాంబార్ అయితే రోజు తినాలి, ఇదైతే జస్ట్ ఒక్కసారి మనం పిరమిడ్ కొనుక్కున్నామంటే ప్రతిరోజు మనం శక్తిని పొందుతూ ఉండొచ్చు 3 వత్తులు. ఇకపోతే దానిలో చిన్న క్రిస్టల్స్ మనం యూస్ చేసుకుంటే మనకు
ఎన్నో టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. క్రిస్టల్స్ అంటే జెమ్ స్టోన్స్ అనమాట. అటువంటివి ఇంకొక 10% ఎనర్జీ పెంచుతుంది. మనం ఈ విధంగా ఒక సత్సంగంలాగా కూర్చొని మనం చేసినప్పుడు ఇంకో 10% పెరుగుతుంది వైబ్రేషన్స్. మరి పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏదో కొండ మీద ప్రకృతిలో ధ్యానం చేస్తే ఇంకొంచెం ఒక 10% వస్తుంది. ఈ విధంగా మనము ఎక్కడ ఏ అవకాశం దొరికినా కూడా ఏ విధంగా శక్తిని పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోటి చేస్తే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఇకపోతే మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను. ఏంటి? మేము 2 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. అయినా మాకు కాళ్ళ నొప్పులు పోవటం లేదు. వీపు నొప్పులు పోవటం లేదు. హ్మ్. అవునా? ఇవన్నీ చెప్తారు గదా! వాళ్ళకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక రైతున్నాడండి. ఆ రైతు పొలం విత్తినాడు. మంచి విత్తనాలు తెచ్చాడు. నీటి సౌకర్యం బాగుంది. మరి ఎరువులు కావాల్సినటువంటి మన ఆర్గానిక్ ఎరువులే వేశాడు. హ్మ్. సమయానికి వర్షం వస్తా ఉంది. మరి ఎంత బాగా రావాలి పంట? ఫస్ట్ క్లాస్‌గా వచ్చింది పంట. ఇంక కోసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా ఏదో సునామీ వచ్చింది. ఏమైంది? పంటంతా నాశనం అయిపోయింది. తుఫానొచ్చింది, సునామీ వచ్చింది, పంటంతా నాశనమైంది. అట్లాగే మనము ఎంతో మంచిగా ధ్యానం చేస్తున్నాము. ఆహారపు అలవాట్లు బాగున్నాయి. ఆర్గానిక్ తిండినే తింటున్నాము. అయినా మన యొక్క కాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, తలనొప్పులు పోవటం లేదు. ఎందుకు? బికాజ్ ఆఫ్ అవర్ కర్మ. మన పాత జన్మ యొక్క కర్మలు మనల్ని వెంటాడుతున్నాయి. అవి పోవాలనంటే ఎక్కువసేపు ధ్యానం చేసుకోవాలి. ఆ! మనకు ఒక నెమ్మది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏమి థాట్స్, ఆలోచనలు పోతుందిలే ఏమైతుంది? ధ్యానం చేసిన వాళ్ళకు నేను చెప్పినట్టుగా ఇమ్యూనిటీ లెవెల్ పెరిగిన తర్వాత మూడోది ఏం జరుగుతుంది? మన శరీరంలోని తలలో కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోనుంది మట్టి. ఏంటి ఆ కసువు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవే గుణాలే కదా మనల్ని చెడిపేది. ఆ గుణాలన్నీ క్లీన్ అయిపోతాయి. అవి శుభ్రమైపోయిన తర్వాత మనం ఎలా ఉంటాము? ఋషులు, మునులు మాదిరిగా ఉంటాము. దేన్నైనా గూడా ఓకే. కానీలే ఏమవుతుంది? అనేటువంటి యాక్సెప్టింగ్ నేచర్, ఒప్పుకునేటువంటి తత్వము. టేకింగ్ ఛాలెంజ్. సడెన్‌గా స్ట్రైక్ అయింది. ఆటోలు తిరగటం లేదు, బస్సులు తిరగటం లేదు. దూరం పోవాలి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. ఓకే. పోదాం. ఏం నడుచుకుంటూ పోదాం. ఏమైతుంది ఈరోజు? అనేటువంటి ధైర్యము ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ను పిల్లలకు ఎగ్జామ్స్ మే నెలలో ఉంటాయి జనరల్‌గా. వాళ్ళు ఎలక్షన్స్ గురించి సడెన్‌గా మార్చ్‌కి షిఫ్ట్ చేశారు. అయ్యో! మనకు చదువుకునేదానికి టైం లేదే అనేటువంటి భావన కొంతమందిలో వస్తుంది. అదే విద్యార్థులు ధ్యానం చేసేటువంటి వాళ్ళకు కానీలే ఏమవుతుంది? ఇంకాస్త ఒక 1 అవర్ ఎక్కువ చదువుతాము. హ్మ్. ఆ భావన టేకింగ్ ఛాలెంజ్, యాక్సెప్టింగ్ ది సిట్యుయేషన్. ఇది మనకొస్తుందనమాట. అది ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు. ఓకే. ఆ! ఇక మనం ప్రతి ఒక్క దానికి భయపడేది దేని గురించి? అమ్మా! చనిపోతామేమో! ఏమవుతుందో ఏమో! కానీ ఒక్కసారి ఆలోచన చేయండి డీప్‌గా. చావు అనేటువంటిది మీరు పిలిస్తే వస్తుందా? పొమ్మంటే పోతుందా? దాని పాటికి అదొస్తుంది. మరి అటువంటి దాని గురించి ఎందుకు భయపడాలి? ఓకే. భయపడలేదు చావు గురించి. ఇక చావుకే భయపడలేని వాళ్ళు కాళ్ళు చేతులు పోతే ఏమి, ఇంకొక రోగం వస్తే ఏమి, ఏమైతే ఏమి అనేటువంటి ఛాలెంజ్ మీరు తీసుకోగలుగుతారు. అదే ఆలోచన మనకు కావాల్సింది. ఆ ఛాలెంజ్ మీరు తీసుకున్నప్పుడు ఇదేమి చేయదు. ఏమిటికి? ఆ పాజిటివ్ థాట్ ఇది బాగవుతుంది, ఇది బాగవుతుంది అనేటువంటిది. ఎందుకనంటే మనము మాట్లాడేటువంటి ప్రతి పదము మనలో ఆలోచనలు పెరిగేటువంటి ఆ ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్ ప్రకృతిలోకి వెళ్ళి మీరు ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఇస్తూ వస్తారో, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకృతిలోకి వెళ్ళి అవి మళ్ళీ దాన్ని మేనిఫెస్ట్ చేసి దాన్ని పూర్తిగా మీకు అందిస్తాయి. ఇది ఒక సైన్స్ ఇది. ఎందుకనంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక సైంటిస్టు ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకొని, "హౌ స్వీట్ యూ ఆర్" చాలా బాగున్నాయి ఇవి. ఆ! చాలా తియ్యగా ఉన్నాయి. చాలా మంచి రంగులో ఉన్నాయి. ఆ! ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అనేటువంటి మంచి పదాలతోటి ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అదే నీళ్లు ఇంకొక గ్లాస్‌లో తీసుకొని, ఛీ! డర్టీ వాటర్
బురదలాగుంది, గబ్బు ఇది అనేటువంటి భావనతోటి ఇంకొక గ్లాసు అదే ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. 4 గంటలయిన తర్వాత తీసి చూస్తే మొదటి గ్లాసేమో క్రిస్టల్స్ లాగా ఒక వజ్రాల్లాగా మెరుస్తూ ఉంది. ఇదేమో బురద మాదిరిగా అయిపోయింది. అంటే మీ యొక్క మాట ఆ ప్రకృతి స్వీకరించి అదే విధంగా తయారు చేసిచ్చింది. మరి ఇటువంటి ప్రకృతి రెస్పాన్స్ అయ్యేటప్పుడు మీ ఆలోచన సరళి, మీరు ఇచ్చేటువంటి భావన ఎలా ఉండాలి ప్రకృతికి? మంచిగా ఉంటే మంచే జరుగుతుంది. అది ఒక మూలమైనటువంటి పదంతోటే చెప్పారు గదా! భగవద్గీతలో. యద్భావం తద్భవతి అనేటువంటిది. సో, అవన్నీ తెలిసి కూడా మనం ఇంప్లిమెంట్ ఎందుకు చేసుకోవడం లేదు? ఇదే గురువుగారు చెప్పేది. కామన్ సెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాట్ డిగ్రీస్. నేను మెడికల్ చదివినాను, నేను ఇంజినీర్ చదివాను, నేను కాస్ట్ అకౌంటెంట్ అయినాను. ఇవి కాదండి. అవన్నీ లోక జ్ఞానము కోసం గాదు. నీ భుక్తి కోసం. అయితే నీ శరీరము ఆధ్యాత్మికంగా నీవు ఎదగాలనంటే మనం ఏం చేస్తున్నాము? కామన్ సెన్స్ అంటే ఏంటి? అది తెలుసుకోమంటాడు. కామన్ సెన్స్ అంటే ఏంటి? ఆ గురువుగారు చెప్పినట్టు ఏది తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఈ జ్ఞానం లేదు మనకు. ఏదో ఒకటి ఏసేస్తూ ఉంటాము. ఆ! మీరు ఇంకోటి తెలుసుకోవడం లేదు. మన శరీరం అనేటువంటిదేమి? దేవాలయం. లోపలుండేది ఎవరు? జీవుడు. దేవుడు. జీవుడంటే దేవుడు. దేవుడు. ఆ! మనకు శంకరాచార్య చెప్పారు కదా! ఏమని? జీవుడే జీవుడే దేవుడు, దేవుడు. దేహమే దేవాలయం. దేవాలయం. మనం దేవాలయం మాదిరి చూస్తున్నామా? కసుతొట్టి మాదిరి చూస్తున్నాం. ఎప్పుడంటే అప్పుడు. దేవుడికి నైవేద్యం ఎప్పుడు పెడతారండి? దానికి ఒక టైం. స్పెసిఫిక్ టైమ్ ఉంటుంది గదా! టైం. అభిషేకం టైం. ఎప్పుడు చేస్తారు? దానికి ఒక సమయం ఉంటుంది టైం. గదా! యెస్. కానీ ఈ దేవాలయానికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఏం పడితే అది వేస్తూ ఉంటే మరి ఆరోగ్యం ఎలా బావుంటుంది? అందుకనే మీ చేతుల్లో మీ ఆరోగ్యం అనేటువంటిది నానుడి ఎందుకొచ్చింది అనంటే మీరు సరియైన సమయానికి సరియైన పదార్థాన్ని సరియైన మోతాదులో మీరు తీసుకుంటే అనారోగ్యం ఉండేది కాదు. హ్మ్. ఒకసారి బాగా మీ అవ్వలు, తాతలు వాళ్ళుంటే ఈయన అడగండి. మీరు ఎలా భోంచేసేవాళ్ళు? ఎప్పుడు భోంచేసేవాళ్ళనేసి. హ్మ్. వాళ్ళు ఏ విధంగా వండుకునేవాళ్ళు? అవన్నీ మర్చిపోయాము. అడగటం లేదు. మొహమాటము. మేమేంటి అడగటం ఏంటి? మేము మెడికల్. వాళ్ళ చిటుకులు మాకెందుకు? ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొద్దిగా అజీర్ణమైంది. ఇమ్మీడియేట్‌గా మెడికల్ షాప్‌కి వెళ్తాం. లేకుంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. వాడేదో డైజినో, ఇంకోటో రాసిస్తాడు. అవి మింగేది. అవి 4 మాటలు మింగితే ఏమైతుంది? దాని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అదే మీ అమ్మమ్మనో, అబ్బనో అడిగితే ఏమని చెప్తారు? కొంచెం వామేసుకొని కషాయం తాగరా పోతుంది. ఎంత సింపుల్ ఉంది. ఇంట్లోనే ఉంది గదా! ఎక్కడికి పోయే అవసరం లేదు. డబ్బులు ఖర్చు అవసరం లేదు. సమయం అవసరం లేదు. ఆ! ఇంత సింపుల్‌గా ఉన్నదానికి కూడా మనం డాక్టర్ దగ్గరికెళ్తున్నాము. మనమేదో పెద్ద విజ్ఞానులం అనేటువంటి ఫీలింగ్ ఉంది. సో, ఇది వదిలేసి మన పాత కాలంలో ఏ విధంగా చేసేవాళ్ళు అనేటువంటిది ఆలోచించాలి. హ్మ్. ఇకపోతే చిన్న విషయం చూడండి. టూత్ పేస్ట్ తిక్కుతున్నాం. ఎప్పటి నుంచి? ఒక 50, 60 సంవత్సరాల నుంచి. అంతకుముందు వేప పుల్ల, లేకుంటే కానుగ పుల్ల తిక్కేవాళ్ళం. బ్రష్ మాదిరిగా యూజ్ చేసి. లేదు అనంటే పళ్ళ పొడి. పళ్ళ పొడికి గూడా డబ్బులు లేవా? బొగ్గు తీసుకోండి. ఆ బొగ్గు నూరేసి దానికి కొంచెం ఉప్పు కలిపితే బ్రహ్మాండంగా పళ్ళు మెరిచిపోయేటివి. ఈరోజు మనం పేస్ట్ తిక్కడం వల్ల ఏమైతా ఉంది? పేస్ట్ తిక్కేదైతే తిక్కుతున్నారు. కానీ దానిపైన అట్ట పైన, కార్టూన్ పైన ఏం రాసిందో ఎప్పుడైనా గమనించుకున్నారా? లేదు. అంత ఓపిక లేదు. ఏమని? వార్నింగ్ అని రాసుంటాడు. బిలో 6 ఇయర్స్ చైల్డ్ షుడ్ నాట్ యూజ్ బై మిస్టేక్ ఇఫ్ దే కన్జ్యూమ్ ఇమ్మీడియేట్‌లీ రెఫర్ పాయిజన్ కంట్రోల్ బోర్డ్. దానిలో విషతుల్యమైనటువంటి కెమికల్స్ వేసున్నారు. జాగ్రత్త. పిల్లలు పొరపాటులో తియ్యగా ఉందని తినేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు దాన్ని పాయిజన్ కంట్రోల్ బోర్డ్‌కి రెఫర్ చేసి దానికి ఏం కావాలో అది చేసుకోండి అని. ఓకే. చిన్న పిల్లలకు కొంచెం మింగినారనుకోండి. మీరు పొరపాటులో ఒక ఇంత మింగేస్తే ఏదో మాట్లాడుకుంటూ కప్పని లోపలికెళ్ళిపోతే ఏం కావాలి? ఒక రోజా? 2 రోజులా? ప్రతిరోజు జరిగేది కదా ఇది పని. మరి ఎంత ఇదిగా ఉంది. హ్మ్. వాడేమో రెస్పాన్సిబిలిటీ పోగొట్టుకున్నాడు. వాడు కలిపినటువంటి పదార్థాలకు నేను వార్నింగ్ పెట్టాను. మీరే చూసుకోలేదు అని. ఇక మన యొక్క మైండ్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు టీవీలో పేస్ట్ ఎలా వేస్తాడు వాడు? బ్రష్ పైన మొత్తం వేస్తాడు. అదే కార్టూన్ పైన ఏం రాసుంటాడు?
పీనట్ సైజ్ ఆఫ్ అంటే ఏమి, గురుగింజంత ఒక పేస్టును మీరు వేసుకోండి అనేసి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, పేస్ట్ పొడుగుతా వేసేస్తున్నాము, బ్రష్ పొడుగుతా. సో మన మైండ్ కాన్సెప్ట్, మన క్యాప్షన్స్ మన ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి ఆలోచన చేస్తే మనం దేన్ని ఫాలో కావాలి, ఎలా కావాలి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవచ్చు. ఈరోజు సర్జరీ అంటాం, ఎన్నెన్నో మిషన్స్ కనుక్కున్నామంటాం. మరి ఆ రోజుల్లో సుశ్రుత మహామునికి ఏ మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి? ఒక వ్యక్తి ముక్కు కోసేస్తే ఆ ముక్కు అట్లాగే పట్టుకొని పరిగెత్తూ ఉంటే ఎవరో చెప్పారనమాట, అక్కడ పోవయ్యా ఆ ఋషి ఉన్నాడు వేస్తాడు అట్లా అని. ఇమ్మీడియట్‌గా సర్జరీ చేసి ఆ ముక్కును అతికించేశాడు. హ్మ్. సో, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి మన పురాతనమైనటువంటి విజ్ఞానాన్ని మనం వదిలేసి, ఈరోజు మోడర్న్ టెక్నాలజీకెళ్తున్నాం. ఎన్ని పదార్థాలున్నాయి. పసుపు ఏం చేస్తుంది మనకు తెలుసు. క్యాన్సర్ కారకమైనటువంటి విషయాలన్నీ గూడా ఇది చేస్తా ఉంది. ఆవు మూత్రము ఎంత పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్క సబ్జెక్టు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఒక గంట సేపు చెప్పొచ్చండి. ఆవు గురించి ఒక గంట సేపు చెప్పొచ్చు. గురుకులం గురించి ఒక గంట సేపు చెప్పొచ్చు. అంటే మీ విద్యార్థులకు ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈసారి క్లాస్ ఉన్నప్పుడు మీకు అదే సబ్జెక్ట్ కావాలంటే పిల్లల్ని కూడా పిలుచుకొని రండి ఈ సమయానికి. వాళ్ళకు అంటే ఒక విజ్ఞానపూర్వకంగా వాళ్ళకి టిప్స్ అంటే మీరు ఎలా చదువుకోవాలి? ఏ సమయంలో చదువుకోవాలి? ఎంతసేపు చదువుకోవాలి? ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే ధ్యానం యొక్క ఉపయోగం ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. ఈరోజు మనం చెప్తాము, నాన్న ధ్యానం చేయరా అనంటే, సరే అమ్మ చెప్పింది, గురువు చెప్పినాడు అనేటువంటి ఒక రెస్పెక్ట్ భావనతోటి కళ్ళు మూసుకుంటారు కానీ, వాళ్ళ మనసులో ఈ డౌట్స్ అన్నీ ఎప్పటికీ ఉండే ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఏమి ఎనర్జీ వస్తుంది? ఏదో అమ్మ చెప్తా ఉంది అనేసి కూర్చుంటాం గానీ, కానీ దానిలో ఉన్నటువంటి విజ్ఞానం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ ఫ్యూచరు ఎంతో భవ్యంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఒక గురుకులం గురించి ఒక ఈ నాలెడ్జ్ ఏంటి? ఏ పదార్థాలు తినాలి? ఏ పదార్థాలు తినకూడదు? అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా మనం చెప్పుకోవాలనంటే దానికి సమయం ఎక్కువ కావాలి. కాబట్టి ఈరోజు ఈ సెషను ఇక్కడికి ముగించేద్దాము. హ్మ్. ఇక క్వెషన్ ఆన్సర్స్ గురించి ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళు అడగొచ్చు. హ్మ్. సో, మీరు చెప్పినట్టుగా ఇంకో 15 నిమిషాలు ఇంకా కంటిన్యూ చేయమంటే చేస్తాను. కంటిన్యూ చేయనమ్మా? ఇంకా లేకుంటే ఏదైనా క్వెషన్ ఆన్సర్స్ పెట్టుకుంటారా? హలో! ఉంటారా? ఇంకా లేక ఇంకో కొంచెం సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్దామమ్మా? హలో! హలో! మన యొక్క ధ్యాన స్థితి మనం పొందేదానికి కాళ్ళు, చేతులు ఈ విధంగా పెట్టుకొని, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అన్నారు. దాంట్లో ఎంతో విజ్ఞత ఉంది. మనమేమనుకుంటున్నాము, అయ్యో! ఏంటి గురువుగారు ఇట్లా చేతులు ఇలా వేసుకోమంటాడు. ధ్యాన ముద్ర అంటే ఇది కదా! ధ్యాన ముద్ర అంటే ఇలా కూర్చోవాలి కదా! యెస్. గురువుగారు కూడా మొదట ఇట్లాగే కూర్చున్నారు. అయితే మన యొక్క మైండ్‌కు, గురువుగారి మైండ్‌కు చాలా డిఫరెన్స్ ఎట్లా? వాళ్ళది రీసెర్చ్ మైండ్. ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చున్నప్పుడు ఒక 10% ఎనర్జీ చేతుల నుంచి పోయేది. కాళ్ళు మామూలుగా పెట్టుకున్నప్పుడు ఒక 10% ఎనర్జీ వెళ్ళిపోయేది. ఎప్పుడైతే చేతులు ఇలా పెట్టుకున్నారో, కాళ్ళు క్రాస్ చేసుకున్నారో ఆ 10% సేవింగ్ అయిపోయింది. మనం చేసేది చేస్తూ లాస్ ఎందుకు చేసుకోవాలి? సో, అందువల్ల గురువుగారు చెప్పినట్టు చేతులు, కాళ్ళు ఈ విధంగా క్రాస్ చేసుకుంటే మనకు 10% ఎనర్జీ సేవ్ అయితుంది. కళ్ళు కొన్ని సంస్థల్లోన మనకు నేర్పిస్తారు. ఏంటి? ధ్యానం అనేటువంటిది కళ్ళు తెరుచుకొని మీరు జస్ట్ దీన్ని గమనించండి, దీన్ని గమనించండి అని అంటారు. కళ్ళు తెరుచుకొని ఏముంటే ఏమైతుంది? మన ఎనర్జీ వచ్చిందంతా వెళ్ళిపోతుంది. అందుకనే కళ్ళు మూసుకోమంటారు. 80% ఎనర్జీ కళ్ళ ద్వారా పోతుంది. ఇంకా ఒక ఉదాహరణ అంటే ఒక ఋషులో, మునులో ఎవరో తపస్సు చేస్తున్నారు. వాళ్ళకేదో డిస్టర్బ్ చేయటానికి ఎవరో వాళ్ళ ముందుకొచ్చారనుకోండి, ఆయన కళ్ళు తెరిస్తే ఏమవుతారు వాళ్ళు? భస్మమైపోతారు. అంటే మన కళ్ళ నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరిక్కడ తెలుసుకోవాలి. కాబట్టే మనము కళ్ళు మూసుకొని ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనకు
ధ్యానము ఇప్పుడు స్టాప్ చేస్తామనేసి అనుకుంటాము. సడెన్‌గా కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమవుతుంది? ఆ ధ్యాన శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతా ఉంది. అందుకే మన యొక్క 2 చేతులు విడదీసుకొని కళ్ళ మీద జస్ట్ ఒక 5 సెకండ్స్, 5 సెకండ్స్ ఉంచుకుంటే ఆ శక్తి అంతా కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నిదానంగా మన చేతులను చూసుకుంటూ కళ్ళు తెరవాలంటారు. ఎందుకు కళ్ళు చేతులను చూసుకుంటూ తెరవాలి? మీరు ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానం చేస్తున్నారో సుమారు ఒక 5-10% ఎనర్జీ మన ఈ చేతి వేళ్ళకొచ్చింటుంది. ఆ వేళ్ళు మనం చూసుకున్నప్పుడు, ఆ శక్తి కూడా మన కళ్ళు గ్రహించి మన శరీరంలోకి పంపిస్తాయి. ఇంత విజ్ఞత ఉంది కాబట్టే గురువుగారు ఈ స్టెప్స్ నేర్పించారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే కళ్ళజోడు తీసేయమంటారు. ఎందుకు? ధ్యానం ముగిసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే అవి అడ్డమొస్తాయి గదా! మరి కళ్ళు మూసుకున్నప్పుడు వీటి అవసరం ఏముంది? ఈ అవసరం లేనివి మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి, మొదటనే తీసి పక్కన పెట్టేస్తే హ్యాపీగా చేతులు ఇలా పెట్టుకోవచ్చు. సో, ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా గురువుగారు చెప్పినట్టు విధంగా చేసుకుంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. హ్మ్. అవునా? ఆ! ఇకపోతే కొంతమందికి అనుభవాలు వచ్చినటువంటి చెప్పుకోండి చాలా మంచిది స్ఫూర్తి అని అంటారు. అనుభవాలు చెప్పుకోవాలి. అయితే కంపారిజన్ ఉండకూడదు. వాళ్ళకి ఆంజనేయ స్వామి కనిపించాడు. నాకెవరు కనిపించలేదు. వాళ్ళెక్కడికో వెళ్ళినట్టు ఫీల్ అయినారు. నేనెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడనే ఉన్నా. సో, ఇవి కాదు. ఇవన్నీ తాత్కాలికము. టెంపరరీ. పర్మనెంట్ ఏంటి? నీలో ఏం మార్పు జరిగింది? ఏం పరివర్తన జరిగింది? నీకు కోపం తగ్గిందా? ద్వేషం పోయిందా? అహంకారం తగ్గిందా? లోభత్వం పోయిందా? సో, ఇవి నీవు ఆలోచన చేస్తే, వాటిల్లోన మీ పరివర్తన చెంది ఉంటే, నువ్వు 100% సక్సెస్ అయినట్టే. పత్రిజీ కనిపించారు మాకు ధ్యానంలో. ఆంజనేయ స్వామి కనిపించాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. నీలో కోపం పోలేదు, ద్వేషం పోలేదు. ఏం ప్రయోజనం ఉంది? మనం చేసేటువంటి ధ్యానం దేని గురించి? అనుభవాల గురించి కాదు. మనలో పరివర్తన రావటానికి, మనలో చేంజెస్ కలగటానికి. మరి అది ఇంపార్టెంట్ కానీ, ఈ అనుభవాలు ఏం చేస్తాయి? అనుభవాలు కావాలి. స్ఫూర్తి కావాలి. అవును. మాకింకా మంచి జరుగుతుంది. ఇంకా ఆశీర్వాదాలు చిక్కుతాయి. మనకు ఇవి ద్వేషం పోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అనేటువంటి భావనతోటి మీరుంటే అవి పోతూనే ఉంటాయి. అది కావాల్సింది మనకు. సో, ఆ విధంగా మీరు దాని గురించి ఆలోచన చేయకండి. అనుభవాల గురించి పరివర్తన చూసుకోండి. ఓకే. సో, ఇది మనం కావాల్సింది. ఈ విధంగా ఉండాలి. ఓకే. ఆ! ఇకపోతే మనం తీసుకునేటువంటి పదార్థాల్లో పిల్లలకు చాలా ఇష్టమైనటువంటివేవి? క్యాడ్బరీస్ చాక్లెట్స్. అది లేకుండా బర్త్‌డే జరగదు. ఇంకా కోకా కోలా, లే చిప్స్, బింగో చిప్స్, హ్మ్. కుర్కురేలు. సో, మనం పిల్లల్ని మాల్స్‌కి ఎక్కడైనా తీసుకుపోయినాం షాపులకు, వాళ్ళు ఫస్ట్ చేసే పనేం తెలుసునా? మీరు ప్రొవిజన్స్ మీరు మీ గ్రోసరీ మీరు చూసుకుంటూ ఉంటారు మీకేం కావాలో. వాళ్ళు తీసుకొనొచ్చి ఆ బాస్కెట్‌లో ఏమేస్తారు? కుర్కురే ప్యాకెటో, చెస్ ప్యాకెటో, కోకా కోలానో ఇవేస్తారు. ఎందుకు? వాళ్ళకిష్టమైనటివి. యెస్. ఇష్టమైనటివి వాళ్ళతో మానిపించాలంటే, నాన్న ఇది తినకూడదు, ఇది తాగకూడదు అనంటే, వాళ్ళు మారామి వినరు. వాళ్ళకేం చేయాలి? కోకా కోలానా? ఈరోజు నేను గూడా తాగుతాను నాన్న. నాకు కూడా ఒకటి పట్టుకొనొచ్చెయి. హ్యాపీగా పట్టుకొనొస్తాడు. డబ్బులిచ్చిన తర్వాత తీసుకొనొస్తాడు. ఎప్పుడు మనము కూల్ కోకా కోలా తాగుతాము. ఈరోజు కొంచెం వేడి చేసుకొని తాగుతాము నాన్న. ఎలా ఉంటుందో టేస్టు? ఓకే అంటాడు. ఒక పాత్రలో పోయండి. వేడి చేయండి ఒక 5, 10 నిమిషాలు. డాంబర్ అంటే ఏమి? రోడ్డుకు వేసే తారు మాదిరిగా తయారైపోతుంది. చూడు నాన్న ఇది తాగొచ్చునా? అయ్యో! అమ్మ! ఏంటి ఇలా మారిపోయిందిది? ఇట్లా ఉంటుందా ఇది కోకా కోలా? అయ్యో! ఇది తాగేది కాదమ్మా అట్లయితే. నేను తాగను ఈ రోజు నుంచి. నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తాను అంటారు. ఆ విధంగా మాన్పించాలి. తాగొద్దు అనంటే వినరు. వాడికి ఇష్టమైనటువంటి హీరో ఎవరు? 'మహేష్ బాబు' తాగుతాడు. 'కోహ్లీ' తాగుతాడు. ఈ విధంగా వాళ్ళు తాగుతున్నారనేటువంటి ఉద్దేశంతోటి వీడు తాగుతున్నాడు గానీ, దానిలో ఉన్నటువంటి సైన్స్ వాడికేం తెలుసు పాపం. సో, ఈ విధంగా మనము చేయగలిగితే వాళ్ళు మానతారు. ఇక 'క్యాడ్బరీస్ చాక్లెట్' వాళ్ళని ముందే అడుగుదాం. "ఏం నాన్న
నీకు ఈ కాక్రోచ్ అంటే ఏమి బొద్దింకలంటే ఇష్టమేనా? చీచీ! బొద్దింకలా? మరి ఆ బొద్దింకలు క్యాడ్బరీస్‌లో ఉన్నాయి రాజా. అవునా? అదెట్లుంటాయమ్మా? నాన్న, క్యాడ్బరీస్ చాక్లెట్ తయారు కావాలనంటే చాకో సీడ్స్ కావాలి. ఏమి? ఆ చాకో సీడ్స్ ఏం చేస్తారు? గ్రైండ్ చేసి పౌడర్ అయిన తర్వాత ఫెర్మెంటేషన్ అంటే ఏమి? మనం పాలను కొద్దిగా పెరుగు వేసి తోడేస్తే పెరుగు అవుతుంది కదా! ఆ విధంగా ఇది బాగా పులియబెడితే బాగా మంచిగా వస్తుంది. ఒక గడ్డలాగా తయారవుతుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఆ పౌడర్‌ను కొన్ని రసాయనాలు కలిపి వాళ్ళు ఓపెన్ గ్రౌండ్‌లోన ఒక దీన్ని వేస్తారనమాట. వేసిన తర్వాత అంటే మెషిన్‌లో తయారయ్యేది మనం చూస్తాము టీవీల్లోన. హౌ ది క్యాడ్బరీస్ చాక్లేట్ ఈస్ ప్రిపేర్డ్ అనేసంటే ఇమ్మీడియేట్‌గా మనకు ఆ మెషినరీ అవి చేతులకు అంటుకోకుండా ఈ విధంగా తయారయ్యేది. కానీ ఆ క్వాంటిటీ సరిపోనప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఒక ముద్ద తయారు చేసి ఇచ్చేదానికి వాళ్ళేం చేస్తారు? ఆ! కొన్ని గుంతలు తవ్వేసి ఏదో ఒక పదార్థాన్ని అంటే మీ స్టీల్‌ది డ్రమ్ పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు. ఓపెన్‌గా పెట్టాలి. ఓపెన్‌గా పెట్టినప్పుడు ఆ వాసనకు అట్రాక్ట్ అయ్యి కొన్ని బ్యాక్టీరియాసు, కొన్ని కాక్రోచెస్ అక్కడొచ్చి దాన్ని తినేదానికొస్తాయి. అది జిగటగా ఉంటుంది గదా! దానిలోనే చచ్చిపోతాయి. పాపం ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అయ్యో! ఇటువంటి పదార్థాన్ని ఏం చేయాలి అనేది ఎఫ్‌డీఏ అంటే ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అమెరికాలో ఒక పెద్ద లాబొరేటరీ అనమాట. వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు. ఇలా జరుగుతా ఉంది. మరి ఇది మనం సేల్ చేసుకోవచ్చా అనేసి. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా చెక్ చేసి జస్ట్ ఒక 4% డిఫరెన్స్ అయితుంది. 4% మనకేమి హెల్త్‌కి ఎఫెక్ట్ కాదు. మీరు అమ్ముకోవచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చేసారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మరి మీరు తీసుకునే ఒక 100 గ్రామ్స్ చాక్లెట్‌లో క్యాడ్బరీ చాక్లెట్‌లో ఒక 3, 4 బొద్దింకలు, కాక్రోచెస్ ఉంటాయనేసి మీరు గమనించుకుంటే అవి తినాలా వద్దా అనేటువంటిది మీరే గమనించుకోవచ్చు. అది చూసేదానికి, ముట్టుకునేదానికే అసహ్యం అనిపించేవాళ్ళు దాన్ని తింటామా? సో, ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి. కుర్కురే ప్యాకెట్. నాన్న ఈరోజు నేను కూడా ఒక 2 పీసులు తింటానురా అనేసి తెప్పించేసి, ఒక చిన్న కుర్కురే పీస్ తీసుకొని ఒక అగ్గిపుల్ల గీయండి దాని కొన వండుకుంటూ వస్తుంది. లాస్ట్‌లో మిగిలిపోతుంది. అది ప్లాస్టిక్. చూ చూపించండి. నాన్న ఇది ప్లాస్టిక్. ప్లాస్టిక్ తినే పదార్థమా? అయ్యో! అవునా? ఇలా ఉంటే నేను ఇప్పటి నుంచి కుర్కురే తినను అనేటువంటి భావన ఆ పిల్లల్లో కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పదార్థాన్ని దాని యొక్క నైసర్గిక తత్వాన్ని మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే హ్యాపీగా మానేస్తారు. కానీ ఊరికే అది తినకూడదు, తాగకూడదు అనేసంటే ఎవ్వరు వినరండి మాస్టర్స్. హ్మ్. సో, ఈ విధంగా కొన్ని విషయాలు మనము పిల్లలకు నేర్పించే విధానం మనం తెలుసుకోవాలి. ఆ! ఇంకా ఏ పదార్థాలు తినకూడదు? రిఫైన్డ్ ఆయిలు, మైదా, చక్కెర, తెల్లన్నము, ఉప్పు. సో, ఇటువంటి పదార్థాలు ఎటువంటివి వాడాలి? ఏ విధంగా వాడాలి? ఎప్పుడు వాడాలి? అనేటువంటి విజ్ఞత మనలో ఉంటే అనారోగ్యం ఎందుకొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేసేదానికే మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గానిక్ అంటే ఏమి ఏ మందులు, ఎరువులు లేకుండా పండించేటువంటి పదార్థాలను మాకు అందిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాటికి డబ్బెక్కువవుతుంది అనేసి మనకి ఇమ్మీడియేట్‌గా మైండొస్తుంది. మనము ఒక్కటే ఆలోచన చేసుకోవాలి. ఎవరి కోసం తీసుకుంటున్నాము? ఈ దేవాలయం కోసం తీసుకుంటున్నాము అనే భావన మీలో ఉంటే ఎంతైనా కానీ, అవును వాళ్ళకి కూడా దానికి ఖర్చుంది కదా! ఆ! అనేటువంటి భావనతోటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని ప్రోత్సహిస్తే అటువంటి ఫార్మ్స్ హౌసెస్ ఇంకా ఎన్నో డెవలప్ అవుతాయి. మరి దానికి ఆస్పదము మీరే. మీరెప్పుడైతే వాళ్ళకు ప్రోత్సాహాన్నిస్తారో అవి ఇంకా పదింతలవుతాయి. సో, ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకో సెషన్‌లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏదైనా క్వెషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగితే నాకు తోచినటువంటి, నాకు తెలిసినటువంటి సమాధానాలు చెప్తాను. ఓకే. ఓకే సార్. చాలా ధన్యవాదాలు సార్. చాలా థాంక్ యూ. చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. మాస్టర్స్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి ఎవరైనా డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన దాంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. మేడం నమస్తే మాట్లాడండి. నమస్తే నమస్తే మేడం. సార్.
నమస్తేనమ్మా. నమస్తే మేడం. నాకు ఇలాగ ధ్యానం చేసినప్పుడు ఈ బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయండి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది. అది చేసేటప్పుడు కూడా ఆలోచనలు అవి ఎక్కువగా రావడం. అసలు ధ్యానం మీద నిలబెట్టలేకపోతున్నాను దృష్టిని. ఈ ఓకే. మీ ప్రాబ్లం అర్థమైంది. మీరు ధ్యానం చేసేటప్పుడు విశ్వశక్తి మన శరీరంలోకి వస్తుంది. దానికి స్థలం ఇవ్వాలనంటే అదేం చేస్తుంది? మనలో ఉన్నటువంటి పెయిన్స్, మనలో ఉన్నటువంటి నెగెటివ్స్‌ను బయటికి పంపించడానికి ఒక క్రియ చేస్తుందనమాట. ఆ క్రియ చేసినప్పుడు మనకి వెన్ను నొప్పి, లేకుంటే భుజాల నొప్పులు, కడుపు ఇవన్నీ కొంచెము పెయిన్‌గా అనిపిస్తుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది క్లీన్ అయ్యేంత వరకు. అది క్లీన్ అయిన తర్వాత బాగయిపోతుంది. ఇక ఆలోచనల విషయం అంటారా? ఆలోచనలకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనకు దగ్గరలో ఒక కొండ ఉంది. కొండపైకి వెళ్ళాలి. కానీ మనకు రూట్ ఏ మార్గం ద్వారా వెళ్ళాలో తెలియదు. చెప్పేదానికి ఎవరు పక్కన లేరు. కానీ కొండపైకి ఈరోజు మధ్యాహ్నంకంతా ఖచ్చితంగా చేరుకోవాలి. మరేం చేస్తాము? ఏదో చీపురో లేకుంటే ఒక కట్టెపుల్ల తీసుకొని రస్తా చేసుకుంటూ, దారి చేసుకుంటూ పైకి వెళ్ళిపోతాం. అవునా? ఏదో కష్టపడతాం. చేరుకుంటాం. మరుసటి రోజు వెళ్ళాలంటే ఎవరు అవసరం లేదు. మనమే తయారు చేసుకున్నాం కదా రోడ్డు. మనం అదే రోడ్‌లో వెళ్ళిపోతాం. 4 రోజుల తర్వాత ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకు? అలవాటు పడిన రూటు. 10, 15 రోజుల తర్వాత కళ్ళు మూసుకొని కూడా పోతాం. ఎక్కడ వంపు ఉందో, ఎక్కడ మిట్ట ఉందో అన్నీ మనకు మైండ్‌లో రికార్డ్ అయిపోయినాయి. ఆ విధంగా ఒక 10, 15 రోజుల తర్వాత ఈజీగా వెళ్ళిపోతాం. అంటే మైండ్‌లో రికార్డ్ అయిపోయింది కదా! అట్లాగే. ఓకే. అది ఇంగా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అందరూ జస్ట్ కళ్ళు మూసుకుందామా? ఓకే. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా! ఊపిరి ఎదనిండా అంటే ఏమి హార్ట్ నిండా ఊపిరి తీసుకోండి. ఊపిరితిత్తుల నిండా ఫుల్లుగా తీసుకోండి. తీసుకొని నిదానంగా వదలాలి. చాలా నిదానంగా. జెంట్లీ, వెరీ స్లోలీ, వెరీ స్లోలీ. ఓకే. అంతా అయిపోయిందా? మళ్ళా ఇంకోసారి తీసుకుందామా? ఎదనిండా అంటే ఏమి ఊపిరితిత్తుల నిండా గాలి బాగా పీల్చుకొని నిదానంగా వదలాలి. నిదానంగా వదలాలి. నిదానంగా. చాలా జెంట్లీ. ఇక మూడోసారి. మళ్ళీ ఊపిరి కంప్లీట్‌గా ఊపిరితిత్తుల నిండా ఎదనిండా తీసుకొని నిదానంగా వదులుదాం. నిదానంగా చాలా స్లోగా. జెంట్లీ, వెరీ స్లోలీ. ఓకే. ఇప్పుడు అందరం కళ్ళు తీద్దామా? ఇప్పుడు చెప్పండి మీకేదైనా ఆలోచనొచ్చిందా? లేదు. మీ మైండ్‌లో ఏముంది? కేవలము గాలి తీసుకోవటము, నిదానంగా వదలటం. ఇదే ఉంది కదా! అట్లాగే మీకెప్పుడైతే ఆలోచనలొస్తున్నాయో, ఈ విధంగా ఊపిరి నిండా తీసుకొని నిదానంగా వదిలేది ఒక 10, 15 సార్లు చేయండి. అప్పుడు మీ మైండ్ అంతా కూడా ఊపిరి తీసుకోవటము, నిదానంగా వదలటము దాని మీద రికార్డ్ అయిపోయి ఉంటుంది. అవునా? అయితే ఆ 10, 15 సార్లు తర్వాత మళ్ళీ ఈ విధంగానే క్రియ కంటిన్యూ చేయకూడదు. అది మళ్ళీ ప్రాణాయామంలోకి వెళ్తుంది. అప్పుడు జస్ట్ నెమ్మదిగా ఊరికే కూర్చోండి. ఏ ఆలోచన లేవు. మైండ్ శూన్యంగా ఉంటుంది. అప్పుడు ఊపిరి గమనించండి. సో, ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా సక్సెస్ అయితుంది. చాలామంది చేస్తున్నారు. దాని యొక్క రిజల్ట్‌ను అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేసుకోండమ్మా. ఓకే. సార్ మీ వాట్సాప్ నంబర్ ఇవ్వరా సార్? సరిగ్గా రాసుకోలేదు నంబర్. 944 944 944 02 02 02 944 02 02 53 02 5 53 729 0253 729 10 నంబర్లున్నాయా? చూసుకోండి. 944 0 02 02 53 53 7 729. 29. హ్మ్. ఒకవేళ అది నెట్వర్క్ రాకపోతే ఇంకో నంబర్ ఉంది. 79 79 89 89 89 25
25 70 70 44. 44. థ్యాంక్ యూ సార్. ఫోన్లోనే కాదు, మీరు ఒక గ్రూప్ ఒక 10 మంది మీరు తయారయ్యి మీరు అక్కడికి ఫిజికల్గా క్లాస్ చేయమంటే కూడా నేను వచ్చి చేస్తాను. మళ్ళీ నాకు ఏది ఛార్జీలు కానీ ఇంకోటి కానీ గిఫ్ట్లు కానీ ఏం అవసరం లేదు. నేను ఫ్రీ సర్వీస్ అంటే నేను ఒక రిటైర్డ్ ఇంజనీరు. నాకు 2008 నుంచి ఈ ధ్యానంలో ఉన్నాను. నేను ఈ సోషల్ సర్వీసే చేసేది. నేను ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో శనివారం ఆదివారం ఉంటాను. అక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ ఈ 4 భాషల్లో నేను చెప్తూ ఉంటాను ధ్యానం గురించి. ఇకపోతే మండే టు ఫ్రైడే సెంటర్స్ అంటే రాగిగుడ్డ సెంటర్ ఉంది, మళ్ళీ మన చిన్నసంద్ర సెంటర్లో. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే నేను వచ్చి క్లాస్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఫోన్లోనే తెలుసుకోవాలని ఏం లేదు. మీరు కావాలంటే ఆఫ్లైన్ క్లాస్ కావాలంటే కూడా మీకు కొంచెం అడ్వాన్స్గా చెప్తే నేను వేరే ఎంగేజ్మెంట్స్ లేకుండా మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ బాలకృష్ణ సార్ మాట్లాడతారా? ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా డౌట్ ఉన్నా సార్ చెప్పిన దాంట్లో నన్ను మాట్లాడొచ్చండి. లాస్ట్ ఒకరికి. ఓకే సార్, ఒక 5 minutes మెడిటేషన్ చేసుకొని సెషన్ ఓకే. క్లోజ్. ఓకే సార్, గైడ్ చేయండి సార్. ఓకే, కాళ్ళు చేతులు మీకు తోచినట్టుగా క్రాస్ చేసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. గోడ సపోర్ట్ తీసుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు, లేదు కాళ్ళు మడిచి కూర్చోవచ్చు. మీకు ఏది సుఖాసనం అనిపిస్తే ఆ విధంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని కేవలం ఊపిరి లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా ఇది మాత్రం గమనించండి. మాస్టర్స్, ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకున్న వెంటనే మనకు ఆలోచనలు, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎక్కడికి వెళ్దాము, ఇంట్లో తయారు చేసుకుందామా లేకుంటే హోటల్కి వెళ్దామా, ఒక ఆలోచన వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని అక్కడికి ఆపేయండి. మళ్ళీ మన మైండ్ను శ్వాసను గమనించేదానికి తీసుకెళ్ళండి. ఆ ఆలోచనకు మీరు దాన్ని ప్రోత్సాహం ఇచ్చారనుకోండి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, దోశ తినాలనా, ఇడ్లీ తినాలనా, సో ఈ విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కంటిన్యూ అవుతూ ఉంటుంది, దానికి అంతం లేదనమాట. అందుకని ఆ ఆలోచనలు అక్కడికే స్టాప్ చేసి ధ్యానం అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అనేటువంటి భావనతోటి కేవలం శ్వాసను గమనించండి, అయిపోతుంది అంతే. ఓకే, ఇకపోతే మాస్టర్స్, మనము ఒకసారి ధ్యానానికి కూర్చునేటప్పుడు ఏం చెప్పాలో అన్నీ చెప్పేసేయాలి. ధ్యానంలోకి వాళ్ళు ఒక్కసారి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళను గైడెన్స్ అనేటువంటిది అప్పుడు ఇవ్వకూడదు. అప్పుడు ఇస్తే ఏమవుతుంది, మీ గైడెన్స్ వినాలన్నా వాళ్ళను శ్వాసను గమనించుకోవాలన్నా ద్వంద్వంలో ఉంటుంది కదా. సో ఆ విధంగా వద్దు మాస్టర్స్. కేవలము వాళ్ళు ధ్యానానికి వెళ్ళే ముందు ఏముందో అంతా చెప్పండి. ఒకవేళ కళ్ళు మూసుకున్న తర్వాత కూడా 1 నిమిషమో 2 నిమిషమో వాళ్ళను ఫాలో అప్ చేయాలి. అంతేకాని కంటిన్యూస్గా మనం ఏదో ఊదర కొడుతూ ఉంటే వాళ్లకు మీ మాటలు వినాలనా ధ్యానంలో కూర్చోవాలనా అనేటువంటి సంశయం ఏర్పడుతుంది. ఇకపోతే మన గురువు గారు ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఎందుకు? మైండ్ ప్రశాంతత పొందేదానికి. ఆ ఫ్లూట్ మ్యూజిక్లో ఏమైనా శ్లోకాలు ఉంటాయా, పద్యాలు ఉంటాయా, పాటలు ఉంటాయా? ఏమీ ఉండవు. కాబట్టి మనము తెలియనటువంటి కేవలము సాఫ్ట్నెస్తో ఉండేటువంటి సంగీతాన్ని పెట్టుకోవాలి కానీ ఊరికే అదరగొట్టేటువంటి సౌండ్ తోటి శ్లోకాలు, పద్యాలు, భగవద్గీతలు ఇవన్నీ అప్పుడు పెట్టుకోకూడదు. కేవలం సాఫ్ట్ మ్యూజిక్, మన మైండ్ ప్రశాంతతలోకి రావాలి. సో ఆ విధంగా ఇది గమనించుకోండి. ఒకవేళ తప్పైతే మీకు ఏది తోస్తే అది చేయండి.
లాస్ట్ 5 seconds మాస్టర్స్. 5 4 3 2 1 0. రెండు చేతులు విడదీసి రెండు కాళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 1 2 3 4 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి. ఓకే మాస్టర్స్, మనకి ఇంత మంచి ధ్యానాన్ని అందించినటువంటి ఒకసారి మన సుబ్రహ్మణ్య మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అలాగే మన మహతార్ ఫౌండేషన్కి, రంగనాథ్ డాక్టర్కి, అందరికీ సమస్త గురు మండలి అందరికీ ధన్యవాదాలు. అంతిమంగా Thank మన you, sir. గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, మరియు మహావతార్ ఫౌండేషన్ స్థాపించి మనకి ఇంత మంచి వేదికను అందించినటువంటి రంగనాథ్ గారికి, యాంకర్స్ గారికి, ఇంతసేపు ఓపికగా నా క్లాస్ విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామం. Thank you, sir. Okay, masters, night session లో మీట్ అవుతాం.